అక్షయ్ ఐపీఎస్ ఇంటర్వ్యూ అప్పుడే నేను మీతో ఒక మంచి కాన్వర్జేషన్ మై గాడ్ వర్మ గారికి ఇంత హార్డ్ కోర్ ఫ్యాన్ ఉన్నారంటే నేను నమ్మలేకపోతున్నానండి అసలు. తను లేకపోతే నా లైఫ్ లేదు. అండ్ ఐ కెన్ సే దిస్ ఆన్ రికార్డ్ మీడియా ముందు చెప్తున్నా. వండర్ఫుల్. ఎస్, తను నాకు చూస్తుంటే మీరు పగలబడి నవ్వారు. ఏంటి ఆడి గురించి అంత ఇంపార్టెన్స్ ఇవ్వాల్సిన అవసరం ఏంటి అన్నట్టు. మీరు అనేది ఎలా అంటే నేను ఒక వైరస్ తను ఇన్ఫెక్ట్ చేసినట్టు అనిపిస్తుంది. అది చాలా సీనియర్ పోలీస్ ఆఫీసరు ఎక్కడో ఒక ఈవెంట్లో కలిసి ఎవరో పరిచయం చేస్తే ఐ హేట్ యూ అన్నారు. ఎందుకంటే మా ఇంట్లో మా వైఫ్ అయితే ఈ కరోనా మూవీ తీయడానికి ఎలాంటి వర్కౌట్ చేశారనంటే నేను కరోనా వైరస్ మూలాన ఉన్న భయాన్ని తీసుకున్నాను సబ్జెక్ట్. అంత బాగానే ఉన్నప్పుడు ఆ బంధాలు ఉంటాయి. కానీ ఒకవేళ అందులో ఎవరికైనా ఇలాంటి ఒక వ్యాధి వచ్చిందంటే అది మనకు కూడా సోకుతుంది అన్న భయం ఉన్నప్పుడు మీకు బంధాలన్నీ ఎగిరిపోతాయి. దట్ ఈస్ ద సబ్జెక్ట్ ఐఎమ్ యాక్చువల్లీ టేకింగ్ ఇన్ కరోనా వైరస్. యాక్చువల్గా ఈ స్క్రిప్ట్ రాసినప్పుడు లాస్ట్ 20 minutes రాస్తున్నప్పుడు నాకే ఆల్మోస్ట్ టీఎస్ వచ్చేసింది అక్కడ. అంటే నాకు అంటే బరువు ఎక్కిన అది ఇప్పుడు అవ్వదు నాకు. ఎందుకంటే డిఫరెంట్ డైరెక్టర్స్ అనండి, డిఫరెంట్ రైటర్స్ అనండి, వాళ్ళ ఓన్ స్టోరీస్తో వచ్చి ఇలా తీయచ్చు అని ఒక ఆపర్చునిటీ మీ దగ్గరికి వచ్చే అవకాశం ఉందా? ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మీరు చాలా మంచి సినిమా ఒక అన్నా చెల్లి అనుబంధం తీసేదనుకోండి, నేను పెట్టాలి. ఎందుకంటే నాకు సెన్సిబిలిటీ లేదు. యూనో శ్రీకాళహస్తి మహత్యం తీస్తే నేను పెట్టను. సెక్స్ కామెడీస్ కూడా పెట్టను. ఎందుకంటే సెక్స్ నేను చాలా సీరియస్గా తీసుకుంటాను. ఈ క్లైమాక్స్ మూవీకి సంబంధించి ఇది ఎడారిలో తీశారని చెప్పని చాలా ఇబ్బందులు పడ్డారని చెప్పని విన్నాను. ఇబ్బంది ఏం పడలేదు, అందరూ చాలా ఆనందించారు. ఇప్పుడు నాకు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎడారిలో మియా మాల్కో లాంటి అమ్మాయి బేర్ బాడీతో చూడటం అనేది నాకు వాళ్ళ కలదు. ఈ బ్లాక్ అండ్ వైట్ సినిమాల్లో హీరోలు వచ్చి అమ్మ నేను BA ఫస్ట్ క్లాస్ పాస్ అయ్యాను చూసావా అని అరుస్తారు కదా బ్లాక్ అండ్ వైట్ సినిమాల్లో. అలాగే నేను మా అమెరికన్ అమ్మాయిని ఎడారిలో పెట్టి నేకెడ్గా తీసాను అని మా మదర్కి చెప్పాను. సో నాకు అది ఈక్వల్ అండి. సినిమా ప్రపంచంలో ఒక వ్యాంప్ క్యారెక్టర్స్ వేసే వాళ్ళకి ఒరిజినల్గా వాళ్ళు ఎంతో మంచి వాళ్ళే ఉండొచ్చు, వాళ్ళు ఎంతో భక్తి ప్రపత్తులతో ఉండొచ్చు, బట్ వాళ్ళకి మ్యారేజ్ కావడం కష్టమే. నెంబర్ 1, వాళ్ళకి మంచి లైఫ్ లీడ్ చేయడం కూడా కష్టమే. అబ్సల్యూట్గా ఎట్టి పరిస్థితుల్లో హ్యాపీనెస్ ఇచ్చేది ప్రపంచంలో పాన్ స్టార్స్ ఒకరే, గవర్నమెంట్ కూడా ఇవ్వలేదు. నాకు ఎక్కడ డౌట్ వస్తుందంటే ఇన్ని క్వాలిటీస్ ఉన్న మీలో ఫ్యామిలీని ఎందుకు దూరం చేసుకున్నారు అనే దానికి నాకు అస్సలు. బై డెఫినేషన్ మై ఫ్యామిలీ ఈజ్ బోరింగ్ టు మీ. మై డాటర్ వాజ్ బోర్న్ సమ్ మంత్స్ బ్యాక్, మై గ్రాండ్ డాటర్. సో నేను ఎంత వస్తాను ఫోటో కూడా చూడలేదు. లక్షల మంది క్రిములు, కీటకాలు, పక్షులు, జంతువులు, మనుషులు వాళ్ళ పిల్లలకి అంటానే ఉంటుంది. వాట్స్ బిగ్ డీల్ అబౌట్ ఇట్? హాయ్ సార్, గుడ్ మార్నింగ్. హాయ్. యాక్చువల్లీ నేను వచ్చి ఫస్ట్ బస్కి ఎప్పుడో వచ్చాను నేను. సో ఫస్ట్ బస్కి వచ్చాను నేను యాక్చువల్లీ ఇక్కడ. ఐ వాజ్ వెయిటింగ్ ఫర్ యూ. నాకు చెప్పలేదు ఎవరు. లోపల ఏదో ఇంకో ఇంటర్వ్యూ నడుస్తుందన్నారు. అందుకని కూర్చుని మీ కుర్చీలో ఒకసారి 2-3 సార్లు దెబ్బలు తగిలించుకుని చైర్ కొంచెం చిరిగిపోయి వీపు మీద గీసుకుని ఐ వాజ్ వెయిటింగ్. అది నాకు తెలిసి ఆడియన్స్కి అంత అర్థమవుతుంది, అది ఎంత షార్ప్ ఎడ్జెస్ ఉన్నాయని తెలీదు. బట్ యా, యాక్చువల్లీ సార్ మీతో ఒక మంచి ఇంటర్వ్యూ చేయాలని ఫ్రమ్ లాస్ట్ 2 years నేను మిమ్మల్ని అడుగుతున్నాను. మీరు నాకు అపాయింట్మెంట్ ఇవ్వలేదు, వెయిట్ చేస్తూ ఉన్నాను. మీకు గుర్తుందో లేదు? దట్స్ నాట్ ట్రూ. అంటే మీరు నాకు మెసేజ్ చేసినప్పుడు ఐ డోంట్ నో ఇఫ్ ఐ వాజ్ హియర్ ఆర్ ఇన్ బాంబే ఆర్ వేర్ ఎవర్. అది చెప్పారు, ఐ వాజ్ ఇన్ బాంబే అండి. మీ రీసెంట్ కూడా మీరు నాకు చెప్పారు అదే విషయం. ఎప్పుడు అంటే మన అక్షయ్ ఐపీఎస్ ఇంటర్వ్యూ అప్పుడే నేను మీతో ఒక మంచి కాన్వర్జేషన్. నాకు అది గుర్తుంది. తను నాది చూస్తుంటే మీరు పగలబడి నవ్వారు. ఏంటి ఆడి గురించి అంత ఇంపార్టెన్స్ ఇవ్వాల్సిన అవసరం ఏంటి అన్నట్టు. అది ఎస్, అయితే నేను చూశాను. అది మీరు చూసింటారు, బట్ నా నవ్వులో మాత్రం అర్థం అది కాదు. నేను మీకు తర్వాత కూడా మెసేజ్ చేశాను నిజంగానే, రియలీ. ఎందుకంటే అంటే ఒక ఐపీఎస్ ఆఫీసర్ ఒక సినిమా డైరెక్టర్ని చూసి ఒక అంత ఇంపాక్ట్ ఉందా అనేది నాకు ఆశ్చర్యంతో కూడుకున్న. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఐ డోంట్ థింక్ ఇట్ ఈస్ అబౌట్ మై ఫిల్మ్ అండి. తను ఐ థింక్ హీ వాజ్ ప్రాబబ్లీ ఇన్ఫ్లుయెన్స్డ్ బై రామోయిజం. ఐ డోంట్ థింక్ ఇట్స్ అబౌట్ మై ఫిల్మ్స్. నా ఇంటర్వ్యూస్ లేకపోతే రామోయిజం ఆస్పెక్ట్ అనేది తను కొంచెం
ఎఫెక్ట్ చేసింది. కానీ నేను ఫిలిం డైరెక్టర్ అనేది ఐ థింక్ ఇన్సిడెంట్ లేదు దాంట్లో. ఎందుకంటే నాకు ఆయన చెప్పింది ఏంటంటే ఇంటర్వ్యూలో, యా రీసెంట్ కూడా నేను ఈ కరోనా సిచ్యువేషన్స్ ఆయన ఉన్న జిల్లాలో ఎలా ఉంది ఏంటి అనేది ఫోన్ చేస్తే మీ యాక్సెంట్ దిగిపోయారు ఆయన. యా అండం కానీ ద వే స్పీక్ టు ద పీపుల్ అసలు యాస్టీస్గా మీ రెప్లికానా అన్నట్టుగా తయారైపోయారు. నేను అనుకున్నా, నేను అడిగాను మీరు అన్నిది ఎలా అంటే నేను వైరస్ తను ఇన్ఫెక్ట్ చేసినట్టు అనిపిస్తుంది. ఇన్ఫ్లుయెన్స్ మీ ఇన్ఫ్లుయెన్స్ అతని మీద అంత ఉంది. నాకు ఇంటర్వ్యూకి వెళ్ళే ముందు మెయిన్స్ ఇంటర్వ్యూకి వెళ్ళడం అంటే, మెయిన్స్ అయిపోయి ఇంటర్వ్యూకి వెళ్ళడం అంటే ఇట్స్ నాట్ ఏ స్మాల్ థింగ్ యాక్చువల్లీ. చాలా గొప్ప ఐపీఎస్ ఐఏఎస్ అంటే మనం చాలా ఒక జిల్లా వాళ్ళ చేతిలో ఉంటుంది, జిల్లా ప్రజల జీవితాలు వాళ్ళ చేతిలో ఉంటాయి. అలాంటిది అలాంటి పర్సన్ దానికి ప్రిపేర్ అయ్యే ఒక పర్సన్ మీ సినిమా చూడందే మెయిన్స్ రాయలేదు, మీ సినిమా చూడండి ఇంటర్వ్యూకి వెళ్ళలేదు, మిడ్ నైట్ అయినా సరే 1:30 కైనా మీది ఒక మూవీ చూసి మీది ఒక ఇంటర్వ్యూ చూస్తే కానీ ఆయన అటెండ్ కాలేదు. సో అది నాకు చాలా ఆశ్చర్యం అనిపించింది. ఆ పాయింట్లో ఒక సర్ప్రైజింగ్గా నవ్వేనే తప్ప భలేవారే మీరు. కానీ ఇన్ రీసెంట్ టైమ్స్ అండి నేను ఐ బీన్ జస్ట్ గెటింగ్ వెరీ ఇంట్రిగ్డ్. నేనంటే మోస్ట్ ఆఫ్ ద టైం నేను జనరల్ పీపుల్ని కలిసేది ఎయిర్పోర్ట్స్లో, లేకపోతే ఏదో ఫంక్షన్కి వెళ్ళటం అలాంటి చోట. అంటే నా రెగ్యులర్గా నాతో కలిసి పనిచేసే వాళ్ళు కాకుండా బయట వాళ్ళని కలవడం అంటే ఒకటి ఎయిర్పోర్ట్స్లోనూ లేకపోతే అక్కడ జరుగుతుంది. ద నెంబర్ ఆఫ్ పీపుల్ హు కమ్ అండ్ టెల్ మీ అబౌట్ మీ రామిజం చూసామండి, మీరు ఇంటర్వ్యూ అది చూసాం ఇది చూసాం అంటే దే ఆర్ గెటింగ్ ఇన్ఫ్లుయెన్స్ ఆల్ ఏజ్ గ్రూప్స్. అది యంగ్ టీనేజర్స్ ప్రాబ్లీ నా సినిమా ఇప్పుడు చూసుంటారు వాళ్ళు. బట్ ఏదో రెస్టారెంట్కి వెళ్తే ఆల్ దీస్ టీనేజర్స్ విల్ కమ్ అండ్ టేక్ ఆటోగ్రాఫ్స్ ఫర్ రామిజం. యా క్రెడిట్ గోస్ టు స్వప్న లేకపోతే మీరేనా? స్వప్న తీసింది బయటికి వాట్ ఎవర్ యూనో. ఆల్సో వన్ మోర్ థింగ్ ఈజ్ నాకు మధ్యన ఒక సమ్ చాలా సీనియర్ పోలీస్ ఆఫీసరు ఎక్కడో ఒక ఈవెంట్లో కలిసి ఎవరో పరిచయం చేస్తే ఐ హేట్ యూ అన్నారు. ఎందుకంటే మా ఇంట్లో మా వైఫ్ షీఈ్ అడిక్టెడ్ టు రామిజం. మీ నా ఇష్టం పుస్తకం ఉంటుంది, లివింగ్ రూమ్లో ఉంటుంది, అక్కడ కిచెన్లో ఉంటుంది, డైనింగ్ టేబుల్ ఉంటే డైనింగ్ టేబుల్ దగ్గర ఉంటుంది, బెడ్రూమ్లో ఉంటుంది. అంటే మా ఇంట్లో మిగతా ఫ్యామిలీ మెంబర్స్తో పాటు మీ ఫేస్ కూడా ఉంది. ఏం మాట్లాడినా మీరు ఆర్జీవి ఏమన్నారంటే మిమ్మల్ని కోట్ చేస్తూ ఉంటారు. అందుకని మా ఫ్యామిలీ మొత్తానికి చిరాకు వచ్చేసింది మీ మీద. మా ఆవిడకి మీ మీద ఉన్న ఇష్టం మొలని చెప్పారు. కానీ సార్ మీరు మాట్లాడే దాంట్లో ఏదైనా ఒక ఇష్యూ వచ్చి అది మన దేశ కాలమాన పరిస్థితులు ఏ ఇష్యూ తీసుకున్నా సరే మీ పర్సనల్ అని పక్కన పెట్టండి, ఒక సామాజికంగా ఒక ఇష్యూ కనుక తీసుకొస్తే మీరు మాట్లాడే ప్రతిదీ నిజమే. కాకపోతే కామన్ మ్యాన్ మాట్లాడలేడు, ఏది ఒప్పుకోలేడు. అది మీరు ఒప్పుకుంటారు, మీరు చెప్తారు. అందుకేంటంటే జనాలకి ఎలా కనపడుతుంటారంటే ఈయనంటారు బాబు ఇలా మాట్లాడేస్తున్నాడు, నెంబర్ 1. లేదు ఎంత పర్వట్టడేమో అన్న పాయింట్ వస్తుంది. కానీ ఒక 30 ఏళ్ళు దాటిన తర్వాత సమాజాన్ని చూసిన తర్వాత ప్రతి ప్రాబ్లం ఫేస్ చేసిన తర్వాత మీరు మాట్లాడేది వింటే మాత్రం ఇన్డెప్త్ అర్థమవుతూ ఉంటుంది. కరెక్టే ఆయన చెప్పింది అనిపిస్తూ ఉంటుంది. టు బి ఫ్రాంక్ ప్రాక్టికల్ లైఫ్లో మీరు రామోయిజంలో నేను చూడని ఎపిసోడ్ లేదు యాక్చువల్లీ. టు బి ఫ్రాంక్ మీరు చెప్పినట్టుగా ఏజ్తో సంబంధం లేకుండా చూసారండి. దట్స్ రియల్లీ వండర్ఫుల్ యాక్చువల్లీ. మీరు ఏదో ఇంటర్వ్యూస్లో మీరు ఏదో చెప్తుంటారు, నాకు వీళ్ళు ఇష్టం లేదు వాళ్ళు ఇష్టం లేదు నేను ఇంతే అని మీరు చెప్తున్నా కూడా మిమ్మల్ని అర్థం చేసుకునేవాళ్ళు ఒక పద్ధతిగా ఒక పాజిటివ్ వేలో అర్థం చేసుకునేవాళ్ళు, మిమ్మల్ని ఒరిజినల్గా అర్థం చేసుకునేవాళ్ళు చాలామంది ఉన్నారు. బట్ బయట మీరు చెప్పేదానికి ఒరిజినల్గా మీరున్న దానికి అసలు సంబంధం ఉండదు. ఫర్ ఎగ్జాంపుల్ నేను అసలు ఎలాంటి సేఫ్టీ మెజర్స్ తీసుకోవట్లేదు అని మీరు ఇంటర్వ్యూలో చెప్పినా ఇక్కడ మా స్టాఫ్ అందరూ కూడా చక్కగా మాస్కులు వేసుకున్నారు, చక్కగా శానిటైజర్ పెట్టారు. సో నేను చాలా చూశాను సార్. ఇదనే కాదు, మీరు ఒక మంచి బయటకు చెప్తారు, నేను ఇవి చూస్తాను అవి చూస్తాను మీరు చెప్పినా కూడా మీరేంటి అనేది మీకు చాలా దగ్గర వ్యక్తులతో నేను మాట్లాడాను. మీ ఇంటర్వ్యూ తీసుకుందాం అనుకున్నప్పటి నుంచి ఇప్పటి వరకు కూడా. బట్ యు ఆర్ సంథింగ్ డిఫరెంట్. మీరు బయటకు చెప్పేదానికి మీరు ఒరిజినల్గా ఇంటర్నల్ రాము గారికి సంబంధం లేదు. ఒక మంచి హ్యూమన్ బీయింగ్ అనండి, ఒక మంచి కొడుకు అనండి, ఒక మంచి హస్బెండ్ అనండి, ఒక మంచి తండ్రి అనండి. సో అసలు మీరు బయటకు చెప్పేదానికి మీ మనుషులు చెప్పిన దానికి అసలు సంబంధమే లేదు. అది నన్ను నిజంగా చాలా ఇంప్రెస్ అయ్యారు. పాయింట్స్ అండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇప్పుడు ఫండమెంటల్ డిఫరెన్స్ ఏంటంటే నేను ఇప్పుడు
నేను ఏదో కేర్ చేయను అని చెప్పిన దానికి అర్థం ఏంటి, బేసిక్గా కేర్ అనేది ప్రతి ఒక్కళ్ళు వాళ్ళకున్న లిమిటెడ్ మైండ్ స్పేస్ ఉంటుంది, లిమిటెడ్ టైం ఉంటుంది, లిమిటెడ్ ఇంట్రెస్ట్ ఉంటుంది. సో నేను ఉదాహరణకి నాకెవరో మైగ్రేషన్లో ఒక చిన్న పిల్లలు నడవలేక కాళ్ళు నొప్పి పెడుతున్న బొబ్బలు కట్టిన నడిపేస్తున్న వీడియో ఒకరు చూపించి నాకు చాలా ఒక ఫేమస్ జర్నలిస్టు నాకు కళ్ళు ఏడిపో చేసింది ఆ వీడియో చూస్తే వాళ్ళ కష్టం. నాకేమనిపిస్తుందంటే ఎంతోమందికి ఎన్నో కష్టాలు అవుతూ ఉంటాయి మొత్తం ప్రపంచంలో కానీ దేశంలో కానీ అన్ని చోట్ల. కాకపోతే మీరు ఆల్మోస్ట్ రియాలిటీని కూడా ఒక సినిమాలో చూసి అలవాటు అయిపోతుంది. ఆ పర్టిక్యులర్ మూమెంట్గా ఎమోషనల్గా మీరు ఎఫెక్ట్ అవుతారు. ఎఫెక్ట్ అయ్యి తనకి ఏమైనా చేయాలా, లేకపోతే దాని గురించి కళ్ళు నీళ్ళు పెట్టేసుకుని గదగద గొంతుతో ఏదో మాట్లాడదు. నేను అలాంటివి చూసినప్పుడు ఆల్వేస్ జూమ్ అవుట్ చేసి ఇలాంటివి ఎన్ని జరుగుతూ ఉంటాయి. ఇప్పుడు దానికి జరగాల్సి ఇప్పుడు దాంట్లో మీకు యానిమల్స్ కావచ్చు, బర్డ్స్ కావచ్చు, హ్యూమన్ బీయింగ్స్ కావచ్చు, లేకపోతే వేరే సిచ్యువేషన్లో ఇంకో హ్యూమన్ బీయింగ్ కావచ్చు. ఎప్పుడైనా ఒకళ్ళు కష్టపడుతున్నప్పుడు మనకు ఆటోమేటిక్గా ఒక సెంటిమెంటల్గా అది వస్తుంది. ఇప్పుడు ఆ సెంటిమెంట్లో మునిగిపోవటానికి దాన్ని స్టడీ చేయడానికి ఉన్న డిఫరెన్స్ ఉంటుంది నాలోని వేరే వాళ్ళు. నేను దాన్ని క్యారీ అయిపోయాను దానికి, ఆ పర్టిక్యులర్ జరిగిన దానికి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ దిశ కేసులో నేను ఒక వన్ ఆఫ్ ద రేపిస్ట్ వైఫ్ని కలిసినప్పుడు అంటే పోవర్టీ అనేది ఉందని నాకు తెలుసు, అంటే మరీ అంత ఇగ్నోరెంట్ పర్సన్ కాదు కదా. కాకపోతే ప్రెగ్నెంట్ గర్ల్ పొద్దున్న 4 గంటలు లేచి పొలం పనికి వెళ్ళాలి అనేది అసలు నాకు ఊహ కూడా అంత ఎప్పుడు నాకంటే ఐ నెవర్ న్యూ, ఎందుకంటే అసలు ఆ ఫీల్డ్లో నేను లేను కాబట్టి నాకు తెలియదు. ఉన్నారు. సో అప్పుడు అయితే నేను రేణుకాకి ఏదో చిన్న హెల్ప్ చేయొచ్చు, కానీ రేణుకా లాంటి లక్షలు ఉంటారు కోర్టులో. ఇప్పుడు నేను సడన్గా నా సినిమాని మానేసి నేను కంకణం కట్టుకునే వాళ్ళందరినీ ఉద్ధరించడానికి నేను బయలుదేరలేదు కదా. అంటే ఉట్టి ఒక్కదాన్ని స్పందించడం అనేది అది నా లైఫ్లో జరిగిన చిన్న సినిమా, అది అలా చూస్తాను. ఎప్పుడైతే నేను అది సీరియస్ అనుకుంటానో నేను అన్నీ వదిలేసి అలాంటి సంఘ సంస్కారం స్టార్ట్ చేస్తే అలా నేను చేయనప్పుడు ఇంకా నా సెల్ఫిష్నెస్ కోసం బతుకుతాను అనేది నాకు ఒక అండర్స్టాండింగ్ ఉంది. అందుకని నేను డైరెక్ట్గా చెప్తాను, నేను సెల్ఫిష్, నేను స్వార్థపరుని, నేను అవన్నీ కేర్ చేయను అని చెప్పడానికి రీజన్ అనుకో ఇది ఉంటుంది. ఎందుకంటే నేను నిజం ఒప్పుకుంటున్నాను. నిజం అనేది నేను సత్యహరిశ్చంద్రుని అయిపోతాను, లేకపోతే నిజం అనేది చెప్పాలని కూర్చుంది కాదు. నిజం ఎందుకు చెప్తానంటే నా నిజం అనేది నా ఈగోలోంచి వస్తుంది. ఎందుకంటే ఇంకొకరి నుంచి నేను దాసేది నేను చేస్తే అది నా అహం నాకు ఒప్పుకోదు. అందుకని నేను నిజం చెప్తాను. అంతేగాని అది వర్చ్యూగా చూడను, అది ఒక గొప్ప పనిగా నేను చూడను. ఈ సెల్ఫిష్ అన్న వర్డ్కి నా దగ్గర ఒక క్వశ్చన్ ఉంటుంది. యాక్చువల్లీ ఏ మూవీ అయినా సరే ఒకవేళ సక్సెస్ అయితే కనుక అది నా టీం వర్క్ అంటారట మీరు. అదే కనుక ఫెయిల్ అయితే ఇట్స్ ప్యూర్లీ సెల్ఫిష్ అని అంటారు. అదే ఎందుకని నాకు అది కొంచెం ఆశ్చర్యంగా అనిపించింది. దానికి కారణం ఏంటంటే డైరెక్టర్ అనేవాడు బేసిక్గా హీఈస్ నాట్ ఎ ప్రైమరీ ఆర్టిస్ట్. ప్రైమరీ ఆర్టిస్ట్ అనేది మీనింగ్ ఏంటంటే మీకు మ్యూజిక్ ప్రైమరీ ఆర్ట్, యాక్టింగ్ ప్రైమరీ ఆర్ట్, డైలాగ్స్ లేకపోతే లిరిక్స్, ఇవన్నిటినీ ఒకడు డెసిషన్ తీసుకుంటున్నాడు. ఈ మ్యూజిక్ బాగుంది, నేను మ్యూజిక్ చేయట్లా, ఈ మ్యూజిక్ బాగుందని నేను చెప్తున్నాను, నాకు ఇలాంటి మ్యూజిక్ కావాలి అని చెప్తున్నాను, నాకు ఇలాంటి డైలాగ్ కావాలని చెప్తున్నాను. సో వాళ్ళందరూ నా కోసం పనిచేస్తున్నారు, నాకున్న విజన్ కోసం. అప్పుడు నా విజన్ వల్ల సినిమా హిట్ అయిందంటే వాళ్ళ కాంట్రిబ్యూషన్ ఉంది. ఎందుకంటే ఆ మ్యూజిక్ వాడు చేశాడు, నేను చేయలేదు. ఆ డైలాగ్ ఎవరో రాశాడు, నేను యాక్టింగ్ ఎవరో చేశాడు, నేను చేయలేదు. వాళ్ళందరిది కలిపి నేను నా విజన్లో పెట్టేటప్పుడు క్లిక్ అయ్యేసరికి వాళ్ళందరి క్రెడిట్ దాంట్లో ఉంది. నా విజనే రాంగ్ అయినప్పుడు వాళ్ళందరిది వేస్ట్ అయిపోతుంది. ఎందుకంటే వాళ్ళు నన్ను సాటిస్ఫై చేయడానికి చేశారు. ఎందుకంటే ఆడియన్స్ని ఏమి నచ్చుతుందని డెసిషన్ తీసుకున్నాను నేను, రాముకి ఏమి నచ్చుతుందని వర్క్ చేసిన వాళ్ళు. సో అందుకని నా సక్సెస్లో వాళ్ళందరి పాత్ర ఉంటుంది, ఫెయిల్యూర్ మాత్రం నా పాత్రే ఒక్కడిదే అనడానికి మీనింగ్ అది. ఓకే ఓకే టోటలీ. జనరల్గా మీరు ఏదైనా ఒక కాన్సెప్ట్ తీసుకుని ఆ మూవీ చేయాలి అనుకున్నప్పుడు చాలా హోంవర్క్ చేస్తారని విన్నాను నేను. బట్ నేను కూడా ఒక క్రిమినల్ పాయింట్ ఆఫ్ వ్యూలోంచి లేదంటే ఫ్యాక్షనిజం మీద నుంచి మీరు తీసుకోవాలంటే ఒక టాప్ మోస్ట్ పోలీస్ డిపార్ట్మెంట్ పర్సన్ దగ్గరికి వెళ్ళి డీటెయిల్స్ తీసుకుని అంత ఇన్డెప్త్గా వర్క్ చేస్తారు అని చెప్పని నేను చాలా క్లోజ్ ఫ్రెండ్స్ నుంచి విన్నాను. అయితే ఈ కరోనా మూవీ తీయడానికి ఎలాంటి వర్కౌట్ చేశారనంటే
డాక్టర్స్ని కలవడం లేకపోతే ప్రత్యక్షంగా ఒక అబ్సల్యూట్లీ నేను కలవలేదు. ఎందుకంటే కరోనా వైరస్ సినిమా అండి, ఇట్ ఈస్ నథింగ్ టు డూ విత్ దానికి ఉన్న ఎక్స్పర్టీజు. కరోనా వైరస్ అంటే ఏంటి, అది ఎలా ఎఫెక్ట్ చేస్తుంది అనేది పాయింటే కాదు. నేను కరోనా వైరస్ మూలాన ఉన్న భయాన్ని తీసుకున్నాను సబ్జెక్ట్. రైట్. కరోనా వైరస్ అనేది దానికి దెయ్యానికి పెద్ద తేడా లేదు. ఫిల్మ్ ఇది హారర్ ఫిల్మ్ యాక్చువల్లీ. ఎందుకు, మీకు ఒక దెయ్యం పట్టినప్పుడు ఎవరికైనా మీకు భయం వేస్తుంది. కరోనా వైరస్ మీ ఇంట్లో ఒకరికి వచ్చింది అని ఫీల్ అయినప్పుడు మీకు భయం వేస్తుంది. సో ఐ ఫైండ్ ఇట్ లైక్ అ హారర్ ఫిల్మ్ యాక్చువల్లీ. ఓకే. సో అప్పుడు మీకు ఎంత బంధాలు ఉంటాయి, అనుబంధాలు ఉంటాయి, ఫాదరు డాటరు లేకపోతే కొడుకు అన్న చెల్లెళ్ళు అన్నీ ఉంటాయి. కానీ అది ఎప్పుడు వరకు బంధాలు ఉంటాయి, అంత బాగానే ఉన్నప్పుడు ఆ బంధాలు ఉంటాయి. కానీ ఒకవేళ అందులో ఎవరికైనా ఇలాంటి ఒక వ్యాధి వచ్చిందంటే అది మనకు కూడా సోకుతుంది అన్న భయం ఉన్నప్పుడు మీకు బంధాలన్నీ ఎగిరిపోతాయి. దట్ ఈస్ ద సబ్జెక్ట్ ఐఎమ్ యాక్చువల్లీ టేకింగ్ ఇన్ కరోనా వైరస్. సో ఇట్ ఈస్ నాట్ విత్ ఎక్స్పర్టీస్ ఆన్ వైరస్. రైట్. ఓకే. ఇప్పుడు మీకు చెప్పాక అర్థమైంది, ఎందుకంటే ఆ కెమెరా యాంగిల్ అక్కడ ఎందుకు పెట్టారు, బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ ఇలా ఎందుకు వాడారు. బట్ చాలామంది కామన్ మెన్ ఎక్కడ కనెక్ట్ అయ్యాడంటే సార్, ఒక కరోనా అనే పేరు అనండి, లేదా దాన్ని ఒక ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ తీసుకుని ఫ్యామిలీ మెంబర్స్ తోటి మీరు చేయడం వల్ల కామన్ మెన్ కనెక్ట్ అయ్యారు టు బి ఫ్రాంక్. సో మీ నుంచి వచ్చిన ఒక మీ మూవీస్లో మీ ట్రెండ్లో ఇది హిస్టరీలో నిలిచిపోతుందని అనుకుంటున్నాను నేను మాత్రం. ఐ వుడ్ సే దిస్ అండి. ఇప్పుడు నేను వెరీ నాన్ ఎమోషనల్ పర్సన్. ఎందుకంటే నేను ఎమోషన్స్ని కంట్రోల్లో ఉంచుకుంటాను ఇప్పుడు నేను. ఎందుకంటే ఎమోషన్స్ అనేది చాలా డేంజరస్ అని. ఎందుకంటే అది మీ లాజిక్ని దాన్ని చెడగొట్టేస్తుంది, మీ రేషనాలిటీ అనేది పోతుంది ఎమోషన్స్ మీద మీరు వర్క్ చేసినప్పుడు. సో నేను యాక్చువల్గా ఈ స్క్రిప్ట్ రాసినప్పుడు లాస్ట్ 20 minutes రాస్తున్నప్పుడు నాకే ఆల్మోస్ట్ టీయర్స్ వచ్చేసింది నా కళ్ళు. అంటే నాకు అంటే బరువు ఎక్కిన అది ఎప్పుడు అవ్వదు నాకు. ఎందుకంటే నేను అంత ఇన్వాల్వ్ అయ్యి ఇప్పుడు ఎవెన్చువల్గా ఒక హ్యూమన్ అంటే నా లీడ్ యాక్టర్ ఒక యాక్టర్ ఎవరైతే ఉన్నారో సినిమాలో, నేను తనకి ఫోన్ చేసి పొద్దున్న 8 ఫోన్ చేశాను. ఆల్మోస్ట్ నేను ఏడుస్తున్నాను, జనసంగతి నాకు తెలీదు అని. అంటే ఒకటి మనుషులు బతికేది ఫీలింగ్ కోసం. ఫీలింగ్ అనేది మీకు ఒక సింపతియా ఎంపతి వాట్ ఎవర్ అని వచ్చేది ఒక ఏమంటుందని ఒక కాన్వర్ట్ సిచ్యువేషన్ అంటారు వాడుక భాషలో. ఇలా అంటే నాకు వేరే గత్యంతరం లేదు ఇలా చేయడం తప్పిస్తే. ఎంత మీరు దానికి ఏమంటుందని, మీరు ఒకళ్ళని మోసం చేయొచ్చు, మీరు ఒకళ్ళని కేర్ చేయకపోవచ్చు, మీరు లేకపోతే ఒకళ్ళని తెలిసి కాన్షియస్గా కష్టపెట్టచ్చు. కానీ అది పెట్టడానికి మీ విలని నుంచి వచ్చిందా, లేకపోతే మీకున్న భయం నుంచి వచ్చిందా, లేకపోతే అప్పుడున్న పరిస్థితుల ఒక ప్రెషర్ వలన వచ్చిందా అనేది మ్యాక్సిమం మనిషి ఎఫెక్ట్ అయితే అలాంటి చోట. ఎందుకంటే మీరు ఒకళ్ళ సైడ్ ఉండలేరు, వీళ్ళు తప్ప వాళ్ళు తప్ప ఇంకోళ్ళు తప్ప అని చెప్పలేని పరిస్థితుల్లో తీసుకునే నిర్ణయాల నుంచి వచ్చే ఒక హర్ట్ ఏదైతే ఉంటుందో అది మ్యాక్సిమం ఇంపాక్ట్ చేస్తుంది. అది చాలా టెరిఫిక్ అండి. ఇప్పుడు ఏంటి, ఒక విధంగా చూస్తే కరోనా వైరస్లో ఫ్యామిలీని నేను వాళ్ళ లవ్ని టెస్ట్ చేస్తున్నాను, వాళ్ళకున్న అంటే ఇంకోటి ఎమోషన్ని టెస్ట్ చేస్తున్నాను. ఇప్పుడు ఒక పర్టికులర్ పర్సన్కి దగ్గు వస్తే ఆ దగ్గు నిజం దగ్గ, మామూలు దగ్గ, కరోనాకు సంబంధించిన దగ్గ తెలియదు. హాస్పిటల్కి వస్తే డిఫరెంట్గా అక్కడ ఉంటారు కరోనా పేషెంట్లు, ఇక్కడ లేకపోయినా అక్కడ వస్తుందని రూమర్లు ఉన్నాయి, అది తెలియదు, దానికి ఏం చేయలేదు. పోనీ మీరు ఇంట్లోనే ఉన్నారు, ఇంట్లో స్టే ఎట్ హోమ్ అయితే ఓకే, బయటకు వెళ్ళొద్దు. కానీ ఇంట్లో నాకులకు వస్తే ఇంకేం స్టే ఎట్ హోము. సో ఈ కాంప్లెక్స్ ఇష్యూస్ అన్నీ తీసుకుని ఐ ట్రై టు స్టడీ హ్యూమన్ బిహేవియర్ ఇన్ దట్ కైండ్ ఆఫ్ ఏ ప్యాటర్న్. ఓకే. ఇది కూడా ఇంకోటి, కరోనా వైరస్ అనేది మనకి చాలా ప్రాబ్లమ్స్ ఉన్నాయి, అందరికీ ఉంటాయి ప్రాబ్లమ్స్. ఇది కొత్తగా వచ్చింది. ఈ కొత్తగా వచ్చినప్పుడు సర్ప్రైజింగ్గా మిగతా అన్ని ప్రాబ్లమ్స్ అందరూ మర్చిపోతారు. ఎందుకంటే ప్రాబ్లమ్స్ అనేవి మనం టైం పాస్ చేసుకుంటాం, ఎందుకంటే బోర్ కొడుతూ ఉంటుంది ప్రాబ్లం లేకపోతే. సో ఈ పెద్ద గీత చిన్న గీత లాగా కరోనా వైరస్ వచ్చాక అన్ని ప్రాబ్లమ్స్ స్టూపిడ్ అనిపిస్తాయి అందరికి. ఇప్పుడు హాస్పిటల్స్ అన్ని ఖాళీ అయిపోయినట్టు చూడండి, హాస్పిటల్ ఖాళీ లేదు, ఓపీస్ ఖాళీ లేవు, మరి పేషెంట్స్ అందరూ ఏమైపోయారు. ట్రూ, దట్స్ ట్రూ. అది అంతకన్నా మేజర్ ఈ పెద్ద గీత. చాలా మంది టైం పాస్కి వెళ్తారు హాస్పిటల్కి కూడా, తెలియదు వాళ్ళకి అంత సీరియస్నెస్ ఉందా, చిన్న తలనొప్పి
వెళ్ళిపోవాలి, కింద కాలు నొప్పి, బేర్ చేయలేరు, కొద్ది రోజులు వెయిట్ చేద్దాం అనేది ఉండదు. చేయరు. ఇది జనరల్. అక్కడికి వెళ్తే ఇంకా పెద్ద అవుతున్న భయంతో వెళ్ళలేదు అంతే. రాము ఈజ్ అని మీరు జనంతో ఈరోజు మాట్లాడుకుంటున్నారు, కానీ నిజంగా అసలు ఒకనొకప్పుడు నిజంగా ఈ అక్షయ్ ఎంట్రీ అప్పుడు ఒక మంచి ప్రోగ్రామ్ నేను ప్లాన్ చేసుకున్నాను సార్. మీరు దుర్మార్గులు, నాకు అసలు ఆపర్చునిటీ ఇవ్వలేదు. చాలా కోపం ఉంది మీద నాకు నిజంగా. చాలా మంచి కార్యక్రమం. అంటే అందరూ మిమ్మల్ని అనుకునే విధానం వేరు. ఇప్పుడు రాము ఈజ్ ద్వారా మీరేంటి అనేది, వాటి ఇన్నర్ రాము అనేది అందరూ చూస్తున్నారు. అలాంటి ఒక మంచి ప్రోగ్రామే నేను చేద్దామని అనుకున్నాను. ఐ హోప్, ఐ థింక్ ఐ విల్ గెట్ ఏ ఛాన్స్. ఇప్పుడు చేద్దాం. డెఫినెట్లీ. యాక్చువల్లీ కోవిడ్ వచ్చి గట్టిగా 2 నెలలు అందరూ లాక్డౌన్లో ఉన్నది. ఎప్పుడు థాట్ వచ్చింది మీకు అనేది? టక్కున ఇలా రాగానే మీరు చేసేస్తారని అందరికీ తెలుసు. మీరు అనే పరిచయం ప్రతి ఒక్కరికి ఆయన మైండ్లో థాట్ రావడం ఏంటి, చెయ్యాలనుకుంటే 2 నిమిషాల్లో మొదలు పెడతారు, వద్దు అనుకుంటే 1 సెకండ్లో కూడా మానేస్తారు అని అంత గట్టిగా అనుకోవడానికి. మోదీ గారు లాక్డౌన్ అనౌన్స్ చేసిన రోజు రాత్రి వచ్చింది ఫస్ట్ ఐడియా. ఓకే. దాని తర్వాత హార్డ్లీ విదిన్ 3-4 days టు 1 week మధ్యలో వి ఫినిష్ ద స్క్రిప్ట్. ఇప్పుడు రిలీజ్ కూడా ఇప్పుడు కరోనా సిచ్యువేషన్లో మ్యాక్సిమం ఒక 2 వారాల్లో ఉంటుంది రిలీజ్. ఎందుకంటే ఐ వాంట్ టు ఎయిమ్ ఇట్ ఫర్ ఓటీటీ. ఒక పాండమిక్ వచ్చినప్పుడు, లేదా ఒక ప్రపంచ స్థాయిలో ఒక ఏమంటారు గొప్ప సిచ్యువేషన్, ఇలాంటి పాండమిక్స్ వచ్చినప్పుడు కానీ ఒక కొత్త ఆపర్చునిటీస్ని తీసుకొస్తాయని చెప్పేది చాలామంది అంటున్నారు. సో ఒక విధంగా ఈ ఓటీటీ అనేది అలాంటి మార్పే అనుకోవచ్చా? ఒక గొప్ప 100% ఓటీటీ ఒకటే అని కాదు, ఫీల్ ఇన్ ఎవ్రీ విచ్. ఎందుకంటే ఎనీ ఎక్స్పీరియన్స్ మీరు అంతకుముందు అంటే మనకున్న నాలెడ్జ్ అంతా కూడా అంతవరకు ఉన్న ఎక్స్పీరియన్సు, మనకున్న అనాలిసిస్ పవర్ కూడా అంతవరకు ఉన్న నాలెడ్జ్ బేస్ మీద ఉంటుంది. ఎప్పుడైనా సరే, ఎప్పుడైనా నాకు ఒక సరికొత్త ఎక్స్పీరియన్స్, అది బ్యాడ్ అవ్వచ్చు, గుడ్ అవ్వచ్చు, వచ్చినప్పుడు దానికి సంబంధించి హ్యూమన్ మైండ్ ఎక్స్పాండ్ అవుతుంది, హొరైజన్స్ ఆఫ్ థింకింగ్. ఓకే, ఇప్పుడు ఓటీటీ అనేది సింప్లెస్ట్ ఇష్యూ ఏంటంటే, మనం థియేటర్కి వెళ్ళి సినిమా చూడటానికి, సినిమా మన ఇంటికి రావడానికి ఉన్న బేసిక్ ఫండమెంటల్ తేడా. అప్పుడు దాంట్లో తేడాలు ఏముంటాయి మీకు? సినిమా అనేది పెద్ద స్క్రీన్ ఉంటుంది, పెద్ద సౌండ్ ఉంటుంది. కానీ ఇవాళ ఉన్న హోమ్ వ్యూయింగ్ టెక్నాలజీలో ఇప్పుడు నాకు ఒక 40 inch స్క్రీన్ ఉంది అనుకోండి ఇంట్లో. 40 inch స్క్రీన్కి నేను 6 అడుగుల దూరంలో ఉండి చూస్తే నాకు ఆల్మోస్ట్ రేషియో ఆఫ్ డిస్టెన్స్ వర్సెస్ సైజ్లో ఇట్ ఈస్ యాజ్ బిగ్ యాజ్ ఏ పీవీఆర్ థియేటర్. ఇంకోటి సౌండ్ నా ఇష్టం వచ్చినట్టు పెట్టుకోవచ్చు, కలర్ కరెక్షన్ నా ఇష్టం వచ్చినట్టు చేసుకోవచ్చు. అది నేను థియేటర్లో చేయలేను కదా. నా టైంలో చూసుకోవచ్చు, నాకు టైం ఉన్నప్పుడు చూసుకోవచ్చు. నేను థియేటర్ టైం మెయింటైన్ చేసిన అవసరం లేదు. బట్ అది అలా అని థియేటర్స్ ఉండవని నేను అంటలా. అది గ్రూప్ ఎక్స్పీరియన్స్ అవుతుంది. పెద్ద పెద్ద సీజీ ఫిలిమ్స్, యాక్షన్ ఫిలిమ్స్, అలాంటి ఒక ఈవెన్ హారర్ ఫిలిమ్స్ టు ఎన్ ఎక్స్టెంట్. ఎందుకంటే హారర్ సినిమాలు నా ఫీలింగ్ ఒక్కళ్ళు కూర్చొని చూడటం చాలా కష్టం అవుతుంది. ఇంట్లో ఒక్కళ్ళు చూడలేరు హారర్ ఫిల్మ్. ఏదో గ్రూప్లో ఉండి మంచి భయపడినప్పుడు నవ్వి ఇండ్లు రాజు వాడు మోహన్ చూడరా అనే ఒక చిన్న ఎక్స్పీరియన్స్ లాగా ఉంటుంది. సో ఐ ఫీల్ 70 to 75% ఫిలిమ్స్ విల్ గో టు ఓటీటీ డైరెక్ట్లీ. మిగతా వే థియేటర్లో వస్తాయనేది నా ఫీలింగ్. దానికి ఇంకో కారణం ఏంటంటే, మీకు కాస్ట్ వైజ్గా కూడా ఇప్పుడు 80% 90% ఫెయిల్ అవుతామని మనం అంటాం. ఫెయిల్యూర్ అంటే ఏంటి? జనాలు రారు చూడటానికి, వీకెండ్ ఓపెనింగ్ ఉండదు. ఎందుకు? మీ వీకెండ్ ఓపెనింగ్ కోసం పబ్లిసిటీ ఖర్చు పెట్టి, థియేటర్ రెంటల్స్ కట్టి, డిస్ట్రిబ్యూషన్ అవన్నీ కట్ అయిపోతాయి దీంట్లో. సో మీరు ఫిలిం తీసింది ఎవరు? ఆడియన్స్ చూసి ఎంజాయ్ చేయడానికి ఫిల్మ్ మేకర్ ఉద్దేశం. అప్పుడు తను స్క్రీన్ మీద చూసాడా, ఓటీటీలో చూసాడా, సెల్ ఫోన్లో చూసాడా, ఇంకెక్కడ చూసాడా అనేది మీనింగ్ లేదు. ఇవాళ MX ప్లేయర్ అని ఉంది, ఇట్ ఈస్ ఇండియాస్ #1 ప్లాట్ఫామ్. అది వాళ్ళు నాకు చెప్పడం 85% సెల్ ఫోన్స్లో చూస్తారు వాళ్ళు షోస్. సెల్ ఫోన్స్లో చూస్తారు అనేది మనం ఊహించినాం. ఎందుకంటే మనకి పెద్ద స్క్రీన్, పెద్ద సైజ్ అని మనం అనుకుంటాం. ఇప్పుడు ఫైనల్గా మీరు ట్రైలర్స్ చూడండి కావాలంటే, మీరు అవెంజర్స్ అంతా $200 million సినిమా తీసినా కూడా మీరు ఫైనల్గా సెల్ ఫోన్లో చూస్తున్నారు కదా ట్రైలర్. ఇప్పుడు కరోనా వైరస్ ఉంది ఫర్ ఎగ్జాంపుల్, మేము ఇప్పుడు ఎక్కడైతే పెద్ద సౌండ్ పెట్టుకుని చూస్తాం ట్రైలర్. కరోనా వైరస్ అందరూ సౌండ్ ఎఫెక్ట్ టెక్నాలజీ, సౌండ్ ఎఫెక్ట్స్ కానీ బ్యాక్గ్రౌండ్ స్కోర్ టెరిఫిక్గా ఉంది అంటున్నారు. కానీ అందులో 90% దే వుడ్ హావ్ సీన్ ఇట్ ఇన్ సెల్ ఫోన్. సెల్ ఫోన్లో కూడా ఎఫెక్ట్ ఫీల్ అవుతున్నారు. అది పాయింట్. కరెక్ట్. అండ్ ఇప్పుడు యాక్చువల్లీ
ఎంత పెద్ద టీవీ ఉన్నా అందరూ కూర్చుని టీవీ ముందు కూర్చుని చూసేంత అవకాశం లేదు. ఎందుకంటే ప్రతి ఒక్కరికి డిఫరెంట్ సెన్సిబిలిటీ ఉంటుంది. అవును, ఒకళ్ళకి నచ్చే ప్రోగ్రామ్ ఇంకోటి నచ్చదు, ఒకటి నచ్చే సినిమా ఇంకోటి నచ్చదు. ఈవెన్ న్యూస్ అయినా కూడా ఎవరి ఛానల్ వాళ్ళు పెట్టుకుని ఎవరి ఫోన్లో వాళ్ళు చూస్తున్నారు తప్ప టీవీ ఆన్ చేసి న్యూస్ పెట్టండి అనే అవకాశం అయితే లేదు. కరెక్ట్. అదొక వస్తువు, మన ఇంట్లో ఎంత పెద్ద వస్తువు ఉందని 10 మందికి చూపించుకోవడానికి తప్ప దాని ప్రస్తుతానికైతే వాడుకోలేదు. న్యూస్ పేపర్స్, టీవీ వచ్చిన న్యూస్ ఛానల్స్ వచ్చిన తర్వాత న్యూస్ పేపర్స్ ఎఫెక్ట్ అవుతాయంటే న్యూస్ పేపర్స్ ఏం చేస్తాయంటే వాళ్ళ స్ట్రాటజీ మార్చి బ్రేకింగ్ న్యూస్ అనేది టీవీ ఛానల్స్లో వస్తుంది, అనాలిసిస్ మేము పొద్దున్నేస్తాం. ట్రూ. ఆ న్యూస్ ఇంపార్టెన్స్ ఏంటి, ఆ న్యూస్ వలన ఏమవుతుంది ఇది అని. నెక్స్ట్ టీవీ ఛానల్స్ అనాలిసిస్ కూడా మొదలెట్టారు. సో మీరు పొద్దున్న న్యూస్ పేపర్ వస్తే దాంట్లో మీరు ఆల్రెడీ నిన్న పొద్దున్న అది జరిగిన 10 నిమిషాలకు వచ్చిన ఇన్ఫర్మేషన్ కూడా అది కూడా డైల్యూట్గా ఉంటుంది. ఎందుకంటే మీకు న్యూస్ ఛానల్స్లో మ్యూజిక్ వస్తుంది, యాంకర్ వాయిస్ ఉంటుంది, ఇవన్నీ పెట్టి బ్రేకింగ్ న్యూస్ అని వచ్చిన తర్వాత మీరు ఒక కోల్డ్ బ్లడెడ్గా చదువుతూ ఉంటే బోరు పడుతుంది. అవును, అటెన్షన్ తీసుకోవాలంటే సంథింగ్ డిఫరెంట్గానే రావాల్సి వస్తుంది అందరికీ కూడా. అంటే ఇప్పుడు మీరు ఈ కరోనా ఒకటి, తర్వాత క్లైమాక్స్ అనే మూవీ కూడా మీరు ప్లాన్ చేశారని చెప్పని, ఇవన్నీ కూడా మీ ఓన్ ఓటీటీలోనే మీరు నాట్ నెసరీ. ఇప్పుడు ఇందాక చెప్పాను కదా మీకు డిఫరెన్స్ ఏ ప్లాట్ఫామ్ మీద రిలీజ్ చేయాలని ఆ సినిమాని బట్టి రకరకాల ఫ్యాక్టర్స్ ఉంటాయి, ఆ టైంని బట్టి అంతా. క్లైమాక్స్ అనేది నా ప్లాట్ఫామ్ రిలీజ్ చేస్తున్నాను. రైట్. అంటే దట్ ఇస్ కాల్డ్ ఆర్జీవీ వరల్డ్. రైట్. rgworld.in అని. అదేంటంటే దాంట్లో నేను ఒక పర్టిక్యులర్ కైండ్ ఆఫ్ ఫిల్మ్స్ అంటే నా టేస్ట్కి సంబంధించి అంటే ఆల్మోస్ట్ ఇట్ బికమ్స్ అన్ ఎక్స్పాన్షన్ ఆఫ్ మై మైండ్. నా టేస్ట్ అవ్వచ్చు, నా థాట్ అవ్వచ్చు. అందులో ఏంటి రకరకాలు ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్ క్లైమాక్స్ సినిమా 50 minutes లెంగ్త్, ఇట్ ఈస్ నాట్ 2 hour film, సో యూఆర్ కాలింగ్ ఇట్ ఏ మినీ మూవీ ఫర్ ఎగ్జాంపుల్. ఎందుకంటే థియేటర్లో సినిమా మీకు 1-2 hours ఉండాలి అని ఒక ఆనవాయితీ అనేది మనం ఫిక్స్ అయిపోయాం. ఫీచర్ ఫిల్మ్స్ మధ్యలో ఇంటర్వెల్ ఉంటుంది అని ఒక ట్రెడిషన్ ఉంది. మీకు డిజిటల్ దాంట్లో దాని మీనింగ్ లేదు. మీరు చూసినంతసేపు మిమ్మల్ని ఎంటర్టైన్ చేసిందా లేదా అనేది పాయింట్, కానీ అది 20 నిమిషాల 2 గంటల అనేది ఇట్ ఈస్ నాట్ రెలవెంట్ అట్ ఆల్. బట్ కరోనా వైరస్ అనేది లైక్ ఐ సెడ్ ఇట్స్ ఎ ఫ్యామిలీ ఫిలిం. మేబీ ఒక ప్లాట్ఫామ్లో ఆల్రెడీ సబ్స్క్రిప్షన్ బేస్ అంటే ఉట్టి నా కైండ్ ఆఫ్ టేస్ట్ ఉన్నోళ్ళు క్లైమాక్స్ చూస్తారు. కరోనా వైరస్ విల్ బికమ్ ఏ మోర్ యూనివర్సల్ థింగ్. అది నాది. అలాగే ఎంటర్ ద గర్ల్ డ్రాగన్ నేను తీసే మార్షల్ ఆర్ట్ ఫిల్మ్ ఏదైతే ఉందో అది దట్ విల్ కమ్ ఇన్ ద థియేటర్స్ బికాస్ ఇట్స్ వెరీ హై అండ్ యాక్షన్ ఫిల్మ్. ఓకే. అంటే డిఫరెంట్ డైరెక్టర్స్ అనండి, డిఫరెంట్ రైటర్స్ అనండి, వాళ్ళ ఓన్ స్టోరీస్తో వచ్చి ఇలా తీయచ్చు అని ఒక ఆపర్చునిటీ మీ దగ్గరికి వచ్చే అవకాశం ఉందా, లేకపోతే ఎలా ప్లాన్ చేస్తారు మీ ఓన్ వరల్డ్? అవకాశం అనే వర్డ్ ఐ డోంట్ లైక్, బట్ నా పాయింట్ ఏంటంటే నా సెన్సిబిలిటీకి సూట్ అయిన ఏదైనా సరే ఆర్జీవీ వరల్డ్లో రిలీజ్ చేస్తాం. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మీరు చాలా మంచి సినిమా ఒక అన్నా చెల్లి అనుబంధం అని తీసేదనుకోండి, నేను పెట్టినది ఎందుకంటే నా సెన్సిబిలిటీ లేదు. ఓకే. యూనో లేకపోతే శ్రీకాళహస్తి మహత్యం తీస్తే నేను పెట్టను. అదే మీరు స్పోర్ట్స్ పెట్టనన్నారు, నాకు సెక్స్ కామెడీస్ కూడా పెట్టను, ఎందుకంటే సెక్స్ నేను చాలా సీరియస్గా తీసుకుంటాను. యూనో వాళ్ళు తీసుకున్న వాళ్ళు చూస్తారు, వాళ్ళు వేరే ప్లాట్ఫామ్ ఎక్కడ చూసుకోమని చెప్పండి. యూనో నాకు బేసిక్లీ జనరల్లీ ఐ డోంట్ లైక్ ఫ్లేకీ కామెడీస్. అంటే ఒక నాకు రామ్ కామ్స్ ఇష్టం ఉండదు అసలు. ఓకే. ఫర్ ఎగ్జాంపుల్ అది నా సెన్సిబిలిటీ. దట్ డజంట్ మీన్ రామ్ కామ్స్ అనేది చాలా పాపులర్ జానర్, చాలా సినిమా సూపర్ హిట్ అవుతాయి నాకు తెలుసు, బట్ ఐ డోంట్ లైక్ దట్. అంటే అలానే కాదు, ఇప్పుడు స్టోరీ మీది, డైరెక్షన్ మీది, స్క్రీన్ ప్లే అన్నీ మీవే. ఇప్పుడు మీ దాంట్లో లీకర్స్ చేసేవన్నీ కూడా రిలీజ్ చేయబోయేవి చేస్తున్నవి అన్నీ. కమింగ్ ఫ్యూచర్లో వేరే వాళ్ళ కాన్సెప్ట్, వేరే వాళ్ళ కాన్సెప్ట్ నా టేస్ట్లో ఉండాలంటున్నా. ఓకే. ఇఫ్ ఇట్ ఈస్ లైక్ దట్ యూ విల్ యాక్సెప్ట్. ఓకే. అంటే ద ఆర్జీవీ వరల్డ్ ఇస్ మై ఎక్స్టెన్షన్. ఓకే. సో అందులో వేరే వాళ్ళ నీడ కుదరదు, వేరే వాళ్ళు నాలాగా ఆలోచిస్తారు, నాకు నచ్చేలాగా ఆలోచిస్తారు. రైట్. ఓకే. ఓకే. ఈ క్లైమాక్స్ మూవీకి సంబంధించి మళ్ళీ కరోనాకి వస్తాను. అవును, ఇది ఎడారిలో తీశారని చెప్పని చాలా ఇబ్బందులు పడ్డారని చెప్పని విన్నాను. సో అది ఎంతవరకు నిజం సార్? ఇబ్బందులు ఎందుకు? అమ్మాయిని ఆల్మోస్ట్ బేర్ బాడీతో నిలబెట్టడం అంత ఎడారి ప్లేస్లో ఇట్స్ నాట్ ఏ స్మాల్ థింగ్ ఎట్ ఆల్. సో అలాంటి అది చేయడం జరిగింది, బట్ ఇబ్బంది ఏం పడలేదు, అందరూ చాలా ఆనందించారు. ఇప్పుడు నాకు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎడారిలో మియా మాల్కో లాంటి అమ్మాయి బేర్ బాడీతో చూడటం అనేది నాకు కలదు.
ఒక అమెరికన్ అమ్మాయి. ఎందుకంటే నేను విజయవాడ నుంచి అంటే విజయవాడలో చదువుకున్నాను. బేసిక్లీ నా టీనేజ్ టైంలో నాకు అమ్మాయిని చూడటానికి సిగ్గేసింది. అమ్మాయిల వైపు చూస్తే ఒక ఎక్స్ట్రాడినరీ ఇన్సెక్యూరిటీ ఉండేది. సో ఆ ప్లేస్ నుంచి ఈ బ్లాక్ అండ్ వైట్ సినిమాల్లో హీరోలు వచ్చి అమ్మ నేను BA ఫస్ట్ క్లాస్తో పాస్ అయ్యాను చూసావా అని అరుస్తారు కదా బ్లాక్ అండ్ వైట్ సినిమాల్లో. అలాగే నేను మేము అమెరికన్ అమ్మాయిని అడార్లో పెట్టి నేకెడ్గా తీసాను అని మా మదర్కి చెప్పాను. సో నాకు అది ఈక్వల్ అనమాట. అమ్మతో చెప్పారు, అమ్మాయి ఉన్నారు, నవ్వింది. ఎందుకంటే అలవాటు అయిపోయినాను మా మదర్కి. నా సెన్స్ ఏంటంటే యాక్చువల్లీ మీరు ఏది చెప్తున్నారో అది మీరు కాదు అని. మీలో ఒక మంచి కొడుకుని చూసుకుంటున్నారే తప్ప అది కాదు. మీకు ఫస్ట్ ఆఫ్ ఆల్ అడార్లో నేకెడ్ అమ్మాయిని చూడటం అనేది చెడు అని మీరు అనుకుంటే అప్పుడు ఆ పారామీటర్ మారుతుంది. అది నేను అనుకోవట్లా, మా మదర్ అనుకోవట్లా. మా మదర్ ఎందుకు అనుకోవట్లేదు, మా మదర్ ఒకప్పుడు మీలాగా ఉండొచ్చు, కానీ నాతో ఇన్నాళ్ళు ఉండి నా మెంటాలిటీకి తను అలవాటు అయిపోయింది. మీతో జర్నీ చేస్తే డెఫినెట్గా ఎవరైనా అలా అయిపోవాల్సిందే, నో డౌట్ అసలు. ఎందుకంటే మీ ఇంపాక్ట్ అంత ఉంటుంది. మిమ్మల్ని అర్థం చేసుకోవడంలో వాళ్ళు కూడా నిజమే కదా అనే దానికి వచ్చేయాల్సిందే. ఎందుకంటే నిజంగా కూడా అది ఉంటుంది, ఆ రియలిస్టిక్గానే ఉంటుంది, నో డౌట్. నేను చూస్తున్నాను, చాలామందిని చూశాను. అఫ్కోర్స్ నేను కూడా ఫాలో అవుతున్నాను, దట్ ఈస్ డిఫరెంట్ థింగ్. బట్ సో అంటే మీ ఉద్దేశ ప్రకారం అక్కడేమి మీకేం ఇబ్బంది అనిపించలేదు. ఒక ప్రొఫెషనల్ వర్క్ ఎన్విరాన్మెంట్ అనేది ఇలాంటి మూవీస్లో పాసిబుల్ అవుతుందంటారా? బట్ ఫస్ట్ ఆఫ్ ఆల్ ప్రొఫెషనల్ ఎన్విరాన్మెంట్ అంటే ఏంటి, వాట్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ దట్? వాట్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ దట్? ఇప్పుడు ఒక భక్తి లేదా ఒక ఫ్యామిలీ ఓరియంటెడ్ లేదంటే స్పోర్ట్స్ మీరు చెప్పినట్టుగా ఈ బ్యాక్గ్రౌండ్ మీద మూవీలో అవుట్పుట్ ఎలా వస్తుంది అనేది ఎక్కువ కాన్సన్ట్రేట్ చేయడానికి అవకాశం ఉంటుంది. మనిషి అన్నవాడికి ఒక విమెన్ని అంత నెకెట్గా చూపించడం లేదా ఒక అమ్మాయిని కొంచెం ఒక వల్నరబుల్ కండిషన్లో చూపించడం అంటే వాడి మైండ్ని వాడి బాడీని ఆల్మోస్ట్ అంతా పక్కన పెట్టి ఒక ప్రొఫెషనలిజంలోంచే చూడాలి అని అంటే పాసిబుల్ అవుతుందా? ఫస్ట్ ఆఫ్ ఆల్ ప్రొఫెషనలిజం అనేది ఈవెన్ నౌ ఐఎమ్ నాట్ షూర్ అబౌట్ ఇట్ వాట్ యూ మీన్. ఇప్పుడు నేను ఇఫ్ ఒక ఆర్ట్ అనేది దానికి మీనింగ్ అంటే ఇట్ ఏంట్రాని ఏముందంటే ఆర్ట్ ఈజ్ నాట్ వాట్ ఇట్ ఈస్, ఇట్ ఈస్ వాట్ ఇట్ కుడ్ బి ఆర్ వాట్ ఇట్ షుడ్ బి కుడ్ బి అనేది ఒక పర్సనల్ పర్సెప్షన్. నాకు ఆహ్లాదపరిచే ఒక ఇమేజ్ మీకు పరచకపోవచ్చు. మా నాన్నమ్మ ఇప్పుడు తిరుపతి గుళ్ళో క్యూలో నుంచుని వెంకటేశ్వర స్వామిని చూసి తన్మయత్వంతో కొంతమంది పోగొచ్చు, అది నేను పోగను ఫర్ ఎగ్జాంపుల్. సో నేను వేరు వాళ్ళు వేరు. ఇంకోళ్ళు ఎవరో పావును చూసి పోవచ్చు, యూనో, లేకపోతే ఎవరో. సో ఇప్పుడు మనం ఏంటి మనకి మన థాట్స్ అని ఉండవు. మన చిన్నప్పటి నుంచి మనం పుట్టిన పెరిగిన వాతావరణంలో మన పెద్దలు ఏం చెప్పారు, మనం ఏం బుక్స్ చదివాం, పక్కన వాళ్ళు ఏం చేస్తున్నారు, ఈ వేరియస్ ఇంట్లో మనకి మంచి చెడు అనేది మనకి నేర్పి చెప్తారు. ఇది చెడు, ఇది మంచి, ఇది చేయకూడదు, అది చేయకూడదు అని. అందులో కొంతమంది డిగ్రీస్ చాలా విపరీతంగా దాన్ని ఫాలో అవుతారు, కొంతమంది తక్కువ ఫాలో అవుతారు, కొంతమంది నాలాంటి వాళ్ళు యాక్చువల్లీ దే స్టార్ట్ క్వశ్చనింగ్ ద వెరీ ఫండమెంటల్స్ ఆఫ్ ఇట్. అందులో పరమార్థం తెలుసుకుని మాట్లాడతారు మీరు. ఏది ఏదైనా పరమార్థం తెలుసుకుని మీరు అది తెలిసినప్పుడే నాకు ఫర్గాట్ హూ సెడ్ దట్ ఇఫ్ యూ హ్యావ్ టు బ్రేక్ ద రూల్స్ యూ ఫస్ట్ హ్యావ్ టు నో వాట్ ద రూల్స్. రూల్ ఎందుకు పెట్టారు, దాని మీనింగ్, దాని పర్పస్ ఏంటి అని తెలిసినప్పుడు బ్రేక్ చేయడానికి, ఊరికనే రూల్ బ్రేక్ చేయడానికి తేడా ఉంటుంది. సో డెఫినెట్గా నేను ఐ అండర్స్టాండ్ గాడ్, ఐ అండర్స్టాండ్ సోషల్ రెస్పాన్సిబిలిటీ, ఐ అండర్స్టాండ్ ప్యాట్రియాటిజం మోర్ దెన్ ఎనీబడి ఎల్స్. అందుకని నేను కాదు. అప్పుడు నా దగ్గర మీరు ఒక ఎక్స్పర్ట్ని పెట్టారంటే దేశభక్తి అనుకుందాం ఫర్ ఎగ్జాంపుల్, ఐ కెన్ ప్రూవ్ టు హిమ్ దట్ దేశభక్తి ఈజ్ నథింగ్. ఆడికి లేదని నేను ప్రూవ్ చేయగలుగుతాను, ఎవరికైతే ఉందని అనుకుంటున్నాడు ఇన్ని రోజు. ఇవి ఏంటంటే మనకి ప్రోగ్రామింగ్ అంటుందండి. ప్రోగ్రామింగ్ అంటే ఫ్రెంచ్ ఫిలాసఫర్ స్పినోజా ఏమన్నాడంటే, మీరు ఒక రాయిని గాల్లో విసిరితే రాయి కానీ కాన్షియస్నెస్ ఉంటే తనే ఎగురుతున్నాను అనుకుంటాడు. ఎవరో నన్ను విసిరారు అనే థాట్ తనకి రాదు మేడం, యూనో. కరెక్ట్. సో అప్పుడు మనం ఏంటి, నాకు ఇష్టం లేదు, నాకు ఇష్టం, లేకపోతే అది తప్పు, ఇవన్నీ మీరు ఏమైతే అనుకుంటున్నారో మీరు ఒక విసిరిన రాయిలు అంటారు. రైట్. ఆ థాట్ ఎవరో పెట్టారు అక్కడ. అది మీ మతమా లేకపోతే మీ మదరా మీ సిస్టర్ ఎవరో ఇలాంటి వాళ్ళు ఎవరో పెట్టిన థాట్ మీరు జీర్ణించిపోయి
ఒక పర్టికులర్ టైంలో ఎక్కడి నుంచో వచ్చిందని మర్చిపోయి మరి మీరే అనుకుంటారు. రైట్. సో ఇప్పుడు ఇలా నేను ఒక కాలేజ్లో నేను నా పక్కన నరసింహరావు నా స్టూడెంట్ నా ఫెలో స్టూడెంట్ ఇంజనీరింగ్ కాలేజ్లో అటు న్యూస్ రీల్లో సుభాష్ చంద్రబోస్ వస్తే లెగ్స్ చాలా టపలు కొట్టాడు. అంటే రోమాలు నెక్కుపరుచుకుంటాయి బాస్ సుభాష్ చంద్రబోస్ ఏం చేసాడు నీకు తెలుసా అన్న? తెలీదు వాడికి. దేశభక్తుడు అని ఏం చేసాడు? ఎప్పుడైనా అసలు బ్యాటిల్ చేసాడా? తెలియదు. అందుకండి సుభాష్ చంద్రబోస్ చూడగానే మీరు చప్పట్లు కొట్టాలి అని ప్రోగ్రామ్ ఉంటుంది. అది వెస్తటం ఉంటుంది, రాయి వెస్తటం అంటే అది అక్కడ యూనో ఎవ్రీ ఆస్పెక్ట్లో అదే ఉంటుంది. సో అందుకని వాళ్ళు ఎమోషనల్, నేను కాదు. కాకపోతే వాళ్ళ ఎమోషన్ని స్టడీ చేస్తాను, జంతువులు స్టడీ చేసి ఒక బయాలజిస్ట్ జంతువుని స్టడీ చేసి చేస్తాను నేను. అందుకని నాకు ఎమోషనల్ అది. కానీ ఈ కరోనా మూవీకి సంబంధించి మీరు ఎవరైతే చూస్ చేసుకున్నారో అందులో ఆర్టిస్టులని, వాళ్ళందరినీ కూడా బయటికి వెళ్ళనీయకుండా చాలా సేఫెస్ట్ మెజర్స్లో ఒకే చోట ఉంచి మీరు షూట్ చేశారని చెప్పని మీ దాంట్లోనే వర్క్ చేసిన వాళ్ళు చెప్పారు. బోగట్టా ఇది బోగట్టా కాదు, అంటే ఎవరు చెప్పారు చెప్పకపోతే చెప్తే వాళ్ళని అందిట్టుకుంటారు, మీరు మళ్ళీ వాళ్ళని తిడతారు. ఎందుకు వచ్చింది బాధ? అమ్మ మీ నోట్ల నుంచి ఒక మాట వస్తే చాలదు, తిట్టడం ఎందుకు ఇంకా స్పెషల్గాను? సో ఒకే అంటే అందరూ అనేది ఏంటంటే సేఫ్టీ మెజర్స్ తీసుకుని ఒకే చోట వాళ్ళకి బయటికి వెళ్ళలేకుండా, ఇప్పుడు మన ఇంట్లో మనం లాక్డౌన్ ఎలా ఎవరింట్లో వాళ్ళు ఎలా ఉంటున్నామో అలా ఉంచి చేశారని చెప్పని. సో దాని మీద మీ ఉద్దేశం? నిన్న చాలా ఒట్లు వేస్తారు, అలా ఒట్లు వేయకుండా కాస్త నేను కూడా అదే విన్నా, మీరు విన్నదే అదే విన్నారా? ఓకే, దట్స్ నైస్. అంటే మీరు నమ్మరు, బయట మీడియాలో మీరు మాట్లాడేదానికి ఒరిజినల్గా మీతో కొంత జర్నీ చేసిన వాళ్ళు చెప్పేదానికి అస్సలు సంబంధం ఉండదు తెలుసా మీకు? ఎందుకంటే మీరు ఇలా మాట్లాడతారు కానీ మీ దగ్గర వర్క్ చేసిన విమెన్ ఎవరైతే ఉన్నారో వాళ్ళంతా చెప్పేదంటే ఆయన మోస్ట్ విమెన్కి చాలా రెస్పెక్ట్ ఇస్తారు. అసలు ఆయన నుంచి ఒక్క చెడు చూపు కానీ చెడు మాట కానీ మనం వినాం. అంత హెల్దీ అట్మాస్ఫియర్ ఉంటుంది ఆయనతో వర్క్ చేస్తే. వాళ్ళు సింపుల్గా చెప్పాలంటే మా ఇంట్లో మేము ఉండి వర్క్ చేస్తున్నాం తప్ప రియల్గా మాకు ఎలాంటి హెసిటేషన్ లేదు ఆయనతో వర్క్ చేయడం అంటే. నేను రియలీ చాలా హ్యాపీ ఫీల్ అయ్యాను రియలీ. మీరు అడగచ్చు మీరు ఎవరితో మాట్లాడారని, ఆఫ్ కెమెరా చెప్తాను నేను ఎవరితో మాట్లాడాను. ఓకే, యా, దే ఫెల్ట్ రియలీ సో హ్యాపీ అబౌట్ ఇట్. వెరీ వెరీ ప్రొఫెషనలిజం ఉంటుంది ఆయన దగ్గర. విమెన్ ఎవరైతే ఏ అమ్మాయి అయితే ఆయన దగ్గర వర్క్ చేస్తుందో దే ఆర్ రియలీ సేఫ్. దట్స్ వాట్ దే హ్యావ్ మెన్షన్. See, the reason is because I enormously respect women. I respect them for the beauty, for the kind of a contribution they've done. ఇప్పుడు నా లైఫ్లో నేను పుట్టినందుకు ఎందుకు పుట్టిన ఏంటి సాధించేది ఎందుకు పుట్టామంటే అమ్మాయిలు ఉన్నారు కాబట్టి ఐ థింక్ ఇట్స్ వర్త్ ఇట్. సో ఐ ఫైండ్ దెమ్ యాజ్ ఎ ట్రెజర్ టు బీ, అంటే అని ఫిజికల్గా ఎమోషనల్గా ఇన్ ఎవ్రీ విచ్ వే టు టేక్ కేర్ ఆఫ్ దెమ్. ఫర్ మీ ఇట్స్ లైక్ ఎ వెరీ ఇంపార్టెంట్ థింగ్. నాకు ఎక్కడ డౌట్ వస్తుందంటే ఇన్ని క్వాలిటీస్ ఉన్న మీలో ఫ్యామిలీని ఎందుకు దూరం చేసుకున్నారు అనే దానికి నాకు అస్సలు ఆన్సరే దొరకదు. ఎంత ఆలోచన? బికాస్ నా ఫ్యామిలీ ఈజ్ బై డెఫినేషన్ మై ఫ్యామిలీ ఈజ్ బోరింగ్ టు మీ. ఎందుకంటే దానికి పారామీటర్స్ నాకు ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇఫ్ ఐ వాంట్ స్పెండ్ టైమ్ విత్ అమ్మాయి, హర్ బ్యూటీ, హర్ సెన్షువాలిటీ అన్నీ చేసాను. నాకు అది ఫ్యామిలీ మెంబర్స్ చేయలేదు. ఫ్యామిలీ మెంబర్స్ ఒకటే అని కాదు, నాకు ఫ్రెండ్స్ ఉండరు. ఫర్ ఎగ్జాంపుల్ నాకు ఫ్రెండ్స్ అవసరం అని నాకు తెలియదు అసలు. ఎందుకంటే నేను ఒక ఎమోషనల్ డిపెండెన్స్ నాకు ఉండదు, ఎవరో నాకు హెల్ప్ చేయాలనే అవసరం నాకు ఉండదు. సో ఐ ఐఎమ్ మోర్ ఆర్ లెస్ ఎలోన్ అండ్ ఐ ట్రై టు ఎంజాయ్ every second and minute, you know, and I live my life on a very fast-paced thing, you know. సో ఫ్యామిలీ అనేది ఇప్పుడు ఎవరో నాన్న, అమ్మ, చెల్లెలు, తమ్ముడు అంటే వాళ్ళు పీపుల్గా దే మైట్ ఇంట్రెస్ట్ మీ. ఆన్ ఎ రిలేషన్షిప్ బేసిస్ ఐ డోంట్ అండర్స్టాండ్ ఫ్యామిలీస్. అంటే ఫర్ ఎగ్జాంపుల్ నా డాటర్ వాజ్ బోర్న్ సమ్ మంత్స్ బ్యాక్, నా గ్రాండ్ డాటర్. సో నేను ఎంతవరకు వస్తాను ఫోటో కూడా చూడలేదు. ఐ నెవర్ నా డాటర్తో కూడా మాట్లాడలేదు దాని గురించి. ఎందుకంటే దట్స్ ఎ నాన్ ఈవెంట్ ఫర్ మీ, యూనో.
లక్షల మంది క్రిములు, కీటకాలు, పక్షులు, జంతువులు, మనుషులు వాళ్ళు పిల్లల్ని అంటానే ఉంటారు. వాట్స్ ఎ బిగ్ డీల్ అబౌట్ ఇట్, యూనో. తను ఏదో పెరిగి ఏదో అయ్యి సంథింగ్ అట్రాక్ట్స్ మీ అబౌట్ దట్ పర్సన్. అప్పుడు తను నాకు బంధువైనా కాకపోయినా ఐ విల్ స్టిల్ హ్యావ్ ది ఫీలింగ్ అబౌట్ దట్ పర్సన్. ఒక విషయాన్ని ఫస్ట్ స్టేజ్లో చూడడం వేరు, సెకండ్ స్టేజ్లో చూడడం వేరు, పీక్లో చూడడం వేరు. అంటే మన గ్రంథాల్లో ఉన్న సారాంశం మొత్తం తీసేసుకుని ఎండ్ ఆఫ్ ది డే ఏంటి అనేది మీ మాటల్లో నాకు కనపడుతుంటుంది. రియలీ మీరు మాట్లాడిన ప్రతి మాట వెనకట్ల కూడా ఈ బంధాలు, అనుబంధాలు, డిటాచ్మెంట్, అటాచ్మెంట్ వీటన్నింటి గురించి ఏది శాశ్వతం అనేది కనపడుతుంటుంది. ఇంకోటి మీరు ఒక సాంగ్ ఒకటి కరోనా మీద, అదొక పురుగు అయినా అంతా మంచే జరుగు అని. సో ఆ వర్డ్ లాస్ట్లో మీరు వాడిన వర్డ్ అయినా అంతా మంచే జరుగు అని, ఇట్ షోస్ యువర్ ఏమంటారు, అది మీ మంచితనం అనండి. ఒక ఐ థింక్ దట్ ఇస్ ఆల్సో ద ట్రూత్ ఆఫ్ లైఫ్. ఎందుకంటే ఐ బిలీవ్ దట్ ఎంత ఎపిడమిక్ వచ్చినా, వార్స్ వచ్చినా, లేకపోతే సైక్లోన్స్ వచ్చినా, సునామీలు వచ్చినా, ఆల్వేస్ వరల్డ్ హిస్టరీ ప్రూవ్డ్ దట్ ద వరల్డ్ అడ్వాన్సెస్ ఆఫ్టర్ సంథింగ్ బ్యాడ్ కమ్స్. ఎందుకంటే ఒక సర్వైవల్ ఇన్స్టింక్ట్లో, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ జపాన్ మ్యాక్సిమం దానికి డ్యామేజ్ జరిగింది సెకండ్ వరల్డ్ వార్లో జపాన్. అంటే అపార్ట్ ఫ్రమ్ అటామిక్ బాంబ్, టోక్యో, షికోరు, ఆల్ దీస్ టౌన్స్ ఆర్ బాంబ్ బ్యాడ్లీ. చాలామంది అప్పుడు ఎస్టిమేషన్ ఏంటంటే మినిమం 60-70 years పడుతుంది దాన్ని రికవర్ అవ్వడానికి సెకండ్ వరల్డ్ తర్వాత అని చెప్తే, వాళ్ళు 3 సంవత్సరాలు రికవర్ అయిపోయారు. బికాజ్ ఆల్మోస్ట్ కసితో పనిచేశారు అన్నమాట, బికాస్ ఆఫ్ వాట్ ఎవర్ హ్యాపెన్ టు దెమ్, యూనో. సో ఐ నో ప్లెంటీ ఆఫ్ దోస్ ఎక్స్పీరియన్సెస్. ఇట్స్ నాట్ ద ఫస్ట్ టైం ఇట్స్ హ్యాపెనింగ్. ఎపిడమిక్ అనేది మనకి ఇప్పుడు మీడియా మూలాన ఇట్ ఈస్ గెటింగ్ సో హైలైటెడ్. కానీ కరోనా వైరస్ లాంటి ఎన్నోసార్లు వచ్చినాయి, మచ్ బిగ్గర్ స్టేజ్లో వచ్చినాయి. బట్ ద వరల్డ్ ఈజ్ నెవర్ గాన్ బ్యాక్, ఇట్ ఓన్లీ వెంట్ ఫార్వర్డ్ ఆఫ్టర్ దట్. నేను మా బామ్మగారిని అడిగితే, మా చిన్నప్పుడు మసూచి అని వచ్చింది ఇలాగే వస్తే, ఒక ఫ్యామిలీకి ఒకడు పోయారట వాళ్ళ ఊళ్ళో, తాడేపల్లిగూడెం అనే ఊళ్ళో. కరెక్ట్. ఒక 50-60 years బ్యాక్ సంగతి. సో ఇంత అవేర్నెస్ లేదు మాకు. ఇప్పుడు మీరు మొత్తం వరల్డ్ వైడ్ డెత్స్ చూసుకుంటే దీనికి నియర్లీ 100 million people డైడ్ ఇన్ 19th స్పానిష్ ఫ్లూ. అంటే దాంట్లో మనం 1% వెళ్ళాం యాక్చువల్గా, సీరియస్నెస్ అనేది తీసుకుంటే యాక్చువల్గా. కాకపోతే ఆ టైంలో మీకు మీడియా, సోషల్ మీడియా లేదు కాబట్టి అన్నీ క్వైట్గా జరుగుతున్నాయి ఎక్కడెక్కడో. ఏ కంట్రీకి ఇంకో కంట్రీలో ఏం జరుగుతుందో తెలియదు, ఏ సిటీకి ఇంకో సిటీలో ఏం జరుగుతుందో తెలియదు. కరోనాని ఒక్కొక్కళ్ళు ఒక్కొక్కలా చూస్తున్నారు. స్వామీజీలు, కొంచెం ఆధ్యాత్మికవేత్తలు ఏమంటున్నారంటే, మీరు అంతా చెడు చేశారు, సో ప్రకృతి రెవెంజ్ తీర్చుకుంటోంది అనేది ఒక పద్ధతి అయితే, పాపం పెరిగిపోయింది, ఇది పండింది, ఇప్పుడు ఇలాగా చేస్తోంది అనేది. సో ఒక్కొక్కళ్ళు వాళ్ళ ఆస్పెక్ట్స్లోంచి వాళ్ళు మాట్లాడుతున్నారు. మీరు ఎలా తీసుకున్నారు? ఇప్పుడు వాళ్ళు మాట్లాడే దాంట్లో ఎందుకు అర్థం లేదంటే, మనిషి కూడా ప్రకృతే కదా, మనిషి సపరేట్గా రాలేదు కదా. మనిషి కూడా ప్రకృతి నుంచి వచ్చాడు. తన తెలివిలోంచి ప్రకృతిలో ఉన్న మెటీరియల్ని తనకు అనుగుణంగా తన టూల్స్ చేసుకున్నాడా, ఇది చేసుకున్నాడు, ఏదో రకరకాలు చేశాడు. చేసి ఈ డామినేటెడ్ ద స్పీసీస్. ఆ డామినేషన్ అనేది ప్రతి క్రీచర్లో ఉంటుంది. సింహం జంకను డామినేట్ చేస్తుంది, పాము ముంగీస్ పామును డామినేట్ చేస్తుంది. అలా మీకు హెచ్చు తగ్గులు అనేది ఇన్హెరెంట్ పార్ట్ ఆఫ్ ది ఎంటైర్ థింగ్, యూనో. అలాగే ఫైర్ వచ్చి ఐ మీన్ ప్రకృతిలో ఉన్న ఫైరే ప్రకృతిలో ఉన్న అడవిని కాల్చేస్తుంది. సో ఐ థింక్ దట్ ఈస్ ఎ స్టూపిడ్ ఆర్గ్యుమెంట్ బేసిక్లీ. అని ఇంకోటి ఏంటి, ఎప్పుడు చేస్తూ ఉంటారు, ఇది ఇప్పుడు కాదు. ఐ బిలీవ్ ఇట్స్ బీన్ ఏసారి వచ్చినా సరే దేవుడు వచ్చాడు, దేవుడు పగ తీసుకుంటున్నాడు, పాపాలు ఎక్కువైపోయింది. ఎవరి పాపాలు ఎక్కువైనాయి తెలీదు. ఇప్పుడు సునామీ వచ్చి 2.5 లక్షల మందిని చంపేసింది 2006లో. అంటే అందరూ ఈక్వల్గా పాపాలు చేస్తారా? అదే పిల్లలు వేస్తారు పాపాలు, ఆ పిల్లలు ఆడు. అప్పుడు ఒకవేళ దేవుడు అందుకే చంపాడంటే వాళ్ళ కోసం ఎందుకు ఏడుస్తున్నావు మళ్ళీ? అప్పుడు దేవుడు చంపేశాడని అందరూ చప్పట్లు కొట్టాలి కదా, పాపాలు అయి ఉంటారని. అంటే అసలు ఏ మాత్రం సెన్స్ లేని ఆర్గ్యుమెంట్స్ అయ్యి. ఒక పెద్ద ఆయన నిన్న ఒక ఇంటర్వ్యూలో ఒక చిన్న బిట్ వచ్చిందనమాట. ఇంటర్వ్యూ అంతా అయిపోయిన దానికి 78-80 years ఆయనకి. వాట్ ఈజ్ లైఫ్ అండి ఎండ్ ఆఫ్ ది డే? ఇప్పుడు మీరు ఆల్మోస్ట్ నియర్ 80s ఉన్నారు కదా అంటే, లైఫ్ శూన్యం అమ్మా, ఏం లేదు అన్నాడు ఆయన. అంత ఏజ్ వచ్చిన తర్వాత
సో మీరు చెప్పేది గత కొద్ది సంవత్సరాలుగా చెప్పేది ఏంటంటే మీరు చెప్పేది అదే. యా ఇదంతా ఏంటంటే మన గ్రంథాలు, పురాణాలు, లేకపోతే మన సో కాల్డ్ గొప్పవాళ్ళు స్వామీజీలు చెప్పే వాటికి సారాంశం కూడా ఇదేగా, లైఫ్ నథింగ్ అనేది చెప్పేది. సో నాకు అనిపించింది ఏంటంటే మీ లెవెల్కి వచ్చి ఆలోచించాలి, మీరు మాట్లాడేదానికి అర్థం చేసుకోవాలంటే ఒక రేంజ్ నాలెడ్జ్ ఉండాలనేది నా ఉద్దేశం. అది అర్థం కావడానికి చాలా టైం పడుతుంది. బ్రెయిన్ని వాడాలి, చాలా వాడాలి. కామన్ మెంట ఓన్లీ 5 to 6% వాడతారట. మిమ్మల్ని అర్థం చేసుకోవాలంటే ఆల్మోస్ట్ ఒక 50% వాడితే కానీ అర్థం కాదు. అర్థం చేసుకోవటం అనే దానికి మీనింగ్ లేదు. మీ మీనింగ్ దేనికి ఉంటుందంటే మీరు దాన్ని ఇంప్లిమెంట్ చేయాలి. ఎవడు కరెక్ట్ కాదు, నాకు నచ్చిని నేను ఇంప్లిమెంట్ చేస్తున్నాను. సేమ్ థింగ్ విల్ గో ఫర్ ఎవ్రీ పర్సన్. యూనో ఇప్పుడు నా కజిన్ ఒకడు రాజా అని ఒకడు ఉన్నాడు. కానీ నాకు చిన్నప్పటి నుంచి నాకు హెవీలీ నాతో ఇన్ఫ్లుయెన్స్ అంటే ఏంటి, వింటాడు అంతే నా మాటలు అంతే. నాలాగా బతకలేడు. ఎందుకు బతకలేడు? ధైర్యం ఉండదు. ఎందుకంటే ఈజ్ కేరింగ్ ఫర్ అవతల ఏమనుకుంటాడు, పేరెంట్స్ ఏమనుకుంటారు, వాళ్ళు ఏమనుకుంటారు, వీళ్ళు ఏమనుకుంటారు, ఆ భయంలో జీవిస్తారు అందరూ బేసిక్గా. ఓకే, అప్పుడు ఆయన నాతో అంటాడు వచ్చే జన్మైనా నీలాగా అవ్వాలంటున్నాడు. ఇది నాతో 20 ఏళ్ళు ఉండి ఆ టైంలో. అంటే విచ్ మీన్స్ అర్థం చేసుకోవటానికి, అమలు పరచడానికి చాలా డిఫరెన్స్ ఉంటుంది. అర్థం చాలామంది చేసుకుంటారు, అర్థం చేసుకోకపోతే అసలు వాళ్ళ మాటలు ఏంటో బోర్ పడుతుంది. ఆ మాటలు విన్నారంటే అర్థం చేసుకున్నట్టే, అమలు పరచలేరు. అది పాయింట్. గవర్నమెంట్ ఇంప్లిమెంట్ చేసినట్టే, లాస్ ఇంప్లిమెంట్ చేసినంత కష్టం. ఇప్పుడు మియా మాల్కోవాకి సంబంధించి సపోజ్ ఆ క్లైమాక్స్ అనే మూవీలో కానీ, అంతకుముందు మీరు తీసిన సినిమాలో కానీ, ఒక ఇండియన్ విమెన్ని కనుక మీరు పెట్టుకుని ఉంటే అంత మన ఇక్కడ ఇండియన్స్ అంత ఎప్రిషియేట్ చేసే అవకాశం ఉందా? ఆ విమెన్కి లైఫ్ ఉంటుందా? యాక్చువల్లీ ఉమెన్కి లైఫ్ ఉంటుంది అంటే నాకు అర్థం కాదు. అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మన తెలుగు సినిమా ఇండస్ట్రీలో కానీ, ఏ ఇండస్ట్రీలో, మన సినిమా ప్రపంచంలో ఒక వ్యాంప్ క్యారెక్టర్స్ వేసే వాళ్ళకి ఒరిజినల్గా వాళ్ళు ఎంతో మంచి వాళ్ళే ఉండొచ్చు, వాళ్ళు ఎంతో భక్తి ప్రపత్తులతో ఉండొచ్చు, బట్ వాళ్ళకి మ్యారేజ్ కావడం కష్టమే. నెంబర్ 1, వాళ్ళకి మంచి లైఫ్ లీడ్ చేయడం కూడా కష్టమే. అలాంటి క్యారెక్టర్ ఒక సినిమాలో చేస్తే కంటిన్యూస్గా అవే క్యారెక్టర్స్ వచ్చే ప్రపంచం యాక్చువల్లీ చెప్పాలంటే. ఒక మంచి లైఫ్ ఒక లీడ్ చేయాలంటే కొంచెం కష్టం. బట్ ఈ అమ్మాయిని ఒక మంచి పద్ధతిలో చూసే అవకాశం. ఫస్ట్ పాయింట్, మంచి లైఫ్ అంటే ఎవరికి ఉంది మంచి లైఫ్? హౌస్ వైఫ్స్కి మంచి లైఫ్ ఉన్నట. హౌస్ వైఫ్ అన్ని ఎవరికి ఇవ్వకుండా పెళ్లి చేసుకుని పిల్లల్ని కానీ ఒంటింట్లో కూర్చుని బ్రేక్ఫాస్ట్, లంచ్, డిన్నర్ చేసే వాళ్ళకి మంచి లైఫ్ ఉన్నట. ఐ డోంట్ థింక్ సో. వాళ్ళకి లేదుగా కదా పాయింట్. అది దట్ ఈస్ వాట్ ఐమ్ సేయింగ్. ఇందాక ప్రోగ్రామింగ్ చెప్పింది అది. నేను ప్రతి మనిషి వాళ్ళకున్న యాసెట్స్, వాళ్ళకున్న స్ట్రెంగ్స్, వాళ్ళకున్న కెపాసిటీస్, వాళ్ళకున్న పొటెన్షియల్ని యూజ్ చేసుకుని దాని మీద వాళ్ళు రిస్క్ తీసుకుంటారు. ఇప్పుడు నేను ఇంజనీర్ని, నాకు డైరెక్టోరియల్ నాలెడ్జ్ ఉంది, నాకు సినిమా ఎలా తీయాలో తెలుసు అనే ఒక దానితోటి నేను ఇంజనీరింగ్ నుంచి బయటకు వచ్చేసి సినిమాలు చేయడానికి రిస్క్ తీసుకున్నాను. నాలాగా 100 తీసుకుంటారు. అందులో కొంతమంది సక్సెస్ అవుతారు, కొంతమంది అవ్వరు. సేమ్ థింగ్ గోస్ ఫర్ ఎవ్రీబడి. ఎనీ హ్యూమన్ బీయింగ్ ఎవెన్చువల్లీ వాడు తీసుకున్న డెసిషన్కు కాన్సిక్వెన్సెస్ వాడు భరించాల్సి వస్తుంది. అలాగే ఇప్పుడు 2 పాయింట్స్ ఇక్కడ. మియా మాల్కోవా నేను ఎందుకు తీసుకున్నా, మియా మాల్కోవా తను ఎందుకు చేస్తుంది అనేది రెండు మేము విభజించి మాట్లాడితే, మియా మాల్కోవా తను 18th year బర్త్డేకి తన మదర్ దగ్గరికి వెళ్ళి ఐ వాంట్ బి ఏ పాన్ స్టార్ అని తను చెప్పింది వాడు. సో అంటే మదర్కి చాలా కోపం వస్తుంది. నేను చెప్తున్నా, అడగట్ల పర్మిషన్, ఎందుకంటే ఐ బిలీవ్ దిస్ ఈజ్ వాట్ ఐ లైక్. ఓకే, అప్పుడు ఏమవుతుంది, తనకి ఉన్న యవ్వనం లెట్స్ 15 ఏళ్ళు ఉంటుంది అనుకో. 15 ఏళ్ళు తన అందం పోయికి ఏం చేస్తారు? అందం పోయికి ఎవరు మాత్రం ఏం చేస్తారు? మీకున్న అందరి ఎబిలిటీ లిమిటెడే కదా. మీరు ఏదో ఒక పర్టికులర్ టైంలో మీ ఉద్యోగం బాగవచ్చు, మీరు బిజినెస్లో నష్టం రావచ్చు, లేకపోతే X అవ్వచ్చు, Y అవ్వచ్చు, Z అవ్వచ్చు. ఆ ప్రాబ్లం అందరికీ కామన్ ఉంటుంది. కాకపోతే ఇప్పుడు నేను నాకున్న ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్కి, నాకున్న దానికి ఇది చేయడానికి, దీంట్లో నాకు ఎక్కువ హ్యాపీనెస్ వస్తుందా, ఎక్కువ డబ్బు వస్తుందా, ఎక్కువ నేమ్ వస్తుందా అని ఇలాంటి క్యాలిక్యులేషన్తో పర్సన్స్ డెసిషన్ తీసుకుంటారు. ఓకే, సో దాంట్లో నేనేంటి, మియా మాల్కో నాకు పాన్ స్టార్స్ అంటే నాకు విపరీతమైన గౌరవం. దానికి కారణం ఏంటంటే ప్రాస్టిట్యూట్కి పాన్ స్టార్కి ఉన్న డిఫరెన్స్ ఏంటి? ప్రాస్టిట్యూట్ అనేది ఒక చీకట్లో ఎవరికి ఎవరికి తెలియదు. కెమెరా ముందు చేయటం అనేది ఒక మారల్ ఫ్యాబ్రిక్ ఆఫ్ సొసైటీని దాన్ని టేర్ చేసి చూడటం. అండ్ మీకు ఎక్స్ట్రాడినరీ స్ట్రెంగ్త్ ఆఫ్ మైండ్ ఉండదు దాన్ని అది చేయటానికి. సో ఐ రికగ్నైజ్ దట్ ఇన్ దట్.
రైట్. ఇంకోటి వాళ్ళు ఏం చేస్తున్నారు, అది బయటికి జనాలు ఒప్పుకోకపోయినా కన్జర్వేటివ్ పబ్లిక్, ఇప్పుడు సన్నీ లియోన్ కేరళలో కచిన్కి వెళ్తే 3 లక్షల మంది వచ్చి చూడటానికి వచ్చారంటే అది నాకు తెలిసి మమ్ముటి, మోహన్ లాల్ అందరూ కలిసి చీఫ్ మినిస్టర్తో పాటు ఉన్న 30,000 మంది రారు. అంటే వాళ్ళందరికీ ఆనందం వచ్చింది అమ్మాయి మూలం. అదే పాయింట్. యూ కాన్ టేక్ అవే. కేవలం మన మారల్ ఆస్పెక్ట్లో చూసి మీరు లుక్ డౌన్ చేస్తున్నారు, కానీ అబ్సల్యూట్గా ఎట్టి పరిస్థితుల్లో హ్యాపీనెస్ ఇచ్చేది ప్రపంచంలో పాన్ స్టార్స్ ఒకరే, గవర్నమెంట్ కూడా ఇవ్వలేదు. ఇట్ సౌండ్స్ ఫనీ, ఐ నో దట్, బట్ ఐఎమ్ సేయింగ్ ఐ బేసిక్లీ యాజ్ అ పర్సన్ ఐఎమ్ నెవర్ జడ్జ్మెంటల్ అబౌట్ ఎనీబడి. Anybody who makes an impact for whatever time period, షార్ట్ టైమా, లాంగ్ టైమా, వన్ వాట్ పర్పస్ అనేది నేను చూస్తున్నాను. దాంట్లో ఐ లైక్ దట్ ఆస్పెక్ట్. ఇంకోటి ఇండియన్ అమ్మాయి ఉంది అంటే ఇప్పుడు అక్కడ నాకు ఆ డెజర్ట్లో ఒక మియా మాల్కో లాంటి ఫిగర్ ఉన్న ఒక తెల్ల అమ్మాయి, ఐ థాట్ ద విజువల్ ఆస్పెక్ట్ విల్ బీ ట్రెమెండస్. మీరు అదే టైలర్లో ఒక ఇండియన్ గర్ల్ ఇమాజిన్ చేయండి, ఐ డోంట్ థింక్ ఇట్ హావ్ ద సేమ్ ఇంపాక్ట్. రైట్. జస్ట్ మ్యాచ్ ద కలర్స్ మోర్ దెన్ ఎనీథింగ్ ఎల్స్. ఇప్పుడు అందుకని ఇప్పుడు దాన్ని నేను చేసి ఇప్పుడు ఓటీటీ రిలీజ్ చేయడానికి, పేపర్ రిలీజ్ చేయడానికి చేసింది. ఇప్పుడు మీరు థియేటర్కి వెళ్ళి టికెట్ కొనడానికి చూడాలన్నప్పుడు ఓటీటీలో చేయడానికి ఇది ఫండమెంటల్గా డిఫరెన్స్ లేదు. కాకపోతే ఇది ఎప్పుడు ఎవరు ట్రై చేయలేదు ఎంతవరకు. ఎప్పుడు ట్రై చేయింది అవుతుందా అవుదా అంటే అది కరోనాకు తప్పితే ఎవరికి తెలియదు. అంటే ఇప్పుడు దేవుడి కన్నా కరోనా పవర్ఫుల్ అని నేను అనుకుంటున్నాను. ఎందుకంటే దేవుళ్ళు అందరూ పారిపోయారు గుళ్ళు, చర్చిలు, మాస్కులు నుంచి. సో కరోనాయే ఇవాళ దేవుడు అనుకున్నా, అది కరోనాకు తెలియదు అది అవుతుందా అవుదా అని. కానీ కరోనా ట్రైలర్ మాత్రం గంటకు 1,00,000 మంది చూశారు సార్. 12 అవర్స్లో 12 lakhs, 24 అవర్స్లో 24 lakhs. ఇలా ఒక 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 సునామీ లాగా వ్యూవర్స్ అంత ప్యాషనెట్గా చూశారు. నిజంగా సినిమా ఒక మంచి సక్సెస్ అవ్వాలి నిజంగా అందరం కోరుకుంటున్నాం, టు బి ఫ్రాంక్. అలాగే ఫర్దర్గా నెక్స్ట్ ఇదంటే ప్రమోషనల్కి మనం చేస్తున్నాం అనుకోండి, బట్ ఫర్దర్గా మీరు నాకు ఒక మీరు చెప్పండి ఎప్పుడైనా సార్. డన్, డెఫినెట్లీ. ఇప్పటి వరకు చాలా సినిమాలు తీసుంటారు. మీ ఫస్ట్ మూవీకి ఇప్పుడు తీసే యాజ్ ఆన్ టుడే మూవీకి మీలో వచ్చిన టెక్నికల్ పాయింట్ ఆఫ్ వ్యూలో కానీ, పీపుల్ని ట్రీట్మెంట్ ఇచ్చే విషయంలో కానీ, అర్థం చేసుకోవడంలో కానీ ఎలాంటి మార్పులు వచ్చాయంటే ఏం చెప్తారు? డిఫికల్ట్. ఎందుకంటే ఇప్పుడు ఏ మనిషి అయినా మెంటల్ స్టేటు ఆ ప్రజెంట్ స్టేట్లో ఉంటుంది. ఇప్పుడు శివ తీసినప్పుడు నా మైండ్ స్టేట్ అంటే అది వేరే వాళ్ళు ఎవరు తీశారు, నేను కాదు. ఎందుకంటే మీరు నేను బెటర్ అయినా వర్స్ అయినా అనేది బయట నుంచి నా ఫెయిల్యూర్స్ మళ్ళా చేస్తారు. నా మటుగా నాకు పర్సనల్గా జడ్జ్ చేయాలంటే ఆబ్వియస్లీ నాకున్న ఎక్స్పీరియన్సెస్ తోటి నా నాలెడ్జ్ పెరుగుతుంది, నా అండర్స్టాండింగ్ పెరుగుతుంది, నా టెక్నాలజీ పెరుగుతుంది. ఆ టెక్నాలజీ పెరిగిన తర్వాత ఇప్పుడు ఫ్లాప్లు ఎందుకు చేస్తున్నాడు అని అడిగితే అప్పుడు దానికి 100 సార్లు ఆన్సర్ ఇచ్చాను, కానీ అది ఎవరు వినరు. బట్ ఐ అండర్స్టాండ్, బట్ ఎవెన్చువలీ పీపుల్ విల్ లిసన్ టు వాట్ దే వాంట్ టు లిసన్. సో నాకు కానీ ఎనీ హ్యూమన్ బీయింగ్ కానీ ఏజ్ పెరిగి కొద్దీ, ఎక్స్పీరియన్సెస్ పెరిగి కొద్దీ, అన్లెస్ ఈజ్ ఎఫెక్టెడ్ బై సంథింగ్, ఇప్పుడు ఎమోషనల్ డిస్టర్బెన్స్ లేకపోతే మీకు వచ్చిన ఒక కలామిటీస్లో ఏదైనా జరిగి ఎఫెక్ట్ అవ్వకపోతే ప్రోగ్రెషన్ అనేది ప్రతి మనిషిలో ఉంటుంది, అలాగే నాలో ఉంది. రైట్. ఇప్పటివరకు ఇది చేసిన తర్వాత ఇది అనవసరంగా చేశాను, ఇలా చేయకపోయి ఉంటే ఎప్పుడు అనుకున్నాను మీలో మీరు కనీసం ఎవరికి చెప్పకలేదు? నెవర్. ఎందుకంటే నేను ఎంజాయ్ చేశాను అది ఎక్స్పీరియన్స్. ఐఎమ్ లివింగ్ ఫర్ మై ఎక్స్పీరియన్స్. ఇట్స్ టూ కాంప్లికేటెడ్, ఐ డోంట్ థింక్ ఎనీబడీ విల్ అండర్స్టాండ్. ఎందుకని చాలాసార్లు ఇది ఆన్సర్ చెప్పడానికి ట్రై చేశాను, బట్ ఐ రియలైజ్ దట్ ఇట్ ఈస్ నాట్ పాసిబుల్ ఫర్ పీపుల్ అని. ఎందుకంటే అది మీరు ఫీల్ అవుతున్న ఎక్స్పీరియన్స్, మీ ఫీలింగ్ ఇంకొకరికి అర్థమవుతుంది, ఇంకొకరి మీద రుద్దటం ట్రై చేయడం అనేది మూర్ఖత్వం. అది రైట్. రైట్. ఏమైనప్పటికీ మీ ఓటీటీకి సంబంధించి లేదా మీ ఆర్జీవీ వరల్డ్కి సంబంధించి ఎన్నో మంచి మూవీస్ రావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. మంచి మూవీస్ నాకు తెలీదు, నాకు నచ్చే మూవీస్ చాలా వస్తాయి దాంట్లో. అది మంచి మూవీసే కాదు అనేది మీరు చెప్పాలి. మంచి మూవీస్ మాత్రం తీయాలనే ఉద్దేశం నాకు ఎప్పుడు ఉండదు. నాకు నచ్చే సినిమాలు చేస్తాను. సరే, మీకు నచ్చే జోనర్ అంటే ఏది చెప్పండి ఇప్పుడు? ఎవ్రీథింగ్, ఈవెన్ కరోనా వైరస్ ఐ లైక్. ఎందుకంటే ఫ్యామిలీ డ్రామా అని ఒక హారర్ ఫిల్మ్ తీయటం అనేది నాకు నచ్చింది. అది జగన్ గారి పరిపాలన ఆల్మోస్ట్ 1 year కంప్లీట్ అయిందని చెప్పని అంటున్నారు. దీని మీద మీకేమనిపించింది, మీ ఒపీనియన్? అబ్సల్యూట్గా నేను పాలిటిక్స్ ఫాలో అవునండి. ఎవరు ఎలా పరిపాలిస్తున్నారు నాకు అబ్సల్యూట్గా ఐడియా లేదు. సో ఐడియా లేని దాని గురించి నేను చెప్పడం అనేది మీనింగ్ లేదు. ఇట్స్ టూ మచ్ రియల్లీ.
ఇప్పుడు ఇట్స్ ట్రూ. ఐ డోంట్ నో. నాకు మోడీ గారు తెలియదు, కేసీఆర్ తెలియదు, ఎవరు తెలియదు. నేను ఇంకా పరిపాలన నాకు సంబంధం లేని పని అది. వాళ్ళు పరిపాలన చేసిన దాంట్లో ఏదైనా గ్రామాటిక్ ఏదైనా జరిగితే దాన్ని సినిమా చేయాలనుకుంటా, కానీ పరిపాలనకి నాకు సంబంధమే లేదు అసలు. యాక్చువల్లీ మీ ఇంటర్వ్యూ చేయడానికి ముందు బాగున్నారా అని అడిగితే మీకు నచ్చదు, బాగోపోతే ఈవిడొచ్చి ఏమైనా చేస్తుందా అనేది మీ దగ్గర నుంచి వస్తుంది. గుడ్ ఆఫ్టర్నూన్ అంటే ఏంటి, జనరల్గా గుడ్ ఆఫ్టర్నూన్ అంటే అన్నట్టుగా మీకు ఉంటుంది. మీరు అన్నంత మాత్రం ఆఫ్టర్నూన్ గుడ్ అవ్వదు. ఎగ్జాక్ట్లీ. సో ఇది మీ దగ్గర నుంచి వచ్చే ఆన్సర్. సో అది కూడా విష్ చేయకూడదు. జస్ట్ ఐ వుడ్ లైక్ టు సే హాయ్, దట్స్ ఇట్. సో అలా మొదలుపెట్టా. అంటే వ్యూవర్స్ అనుకోవచ్చు ఈవిడ చాలా ట్రెడిషనల్గా సివిల్ సర్వెంట్ని, డాక్టర్స్ని, టాప్ మోస్ట్ బిజినెస్ మెన్స్ చేసే ఈవిడ ఈరోజు హాయ్ అని మొదలు పెట్టింది ఏంట అని అనుకోవచ్చు. సో అందుకని మీకు కూడా నేను ఇంకోటి చెప్తాను. ఇప్పుడు తన ఐపీఎస్ ఆఫీసర్, ఐఏఎస్ ఆఫీసర్కి ఇంప్రెస్ అయినట్టు దాని వల్ల నేను ఇంప్రెస్ అవ్వట్లే. ఎందుకంటే నేను ఐఏఎస్, ఐపీఎస్ ఆఫీసర్ అంటే మంచిగా చదువుకుని పెద్ద పెద్ద జాబుల్లో ఉండేవాళ్ళు నేనేమి ఇంప్రెస్ అవ్వను. ఎందుకంటే చదువుకునే వాళ్ళు ఆ లీడర్స్ అవుతారు, పాలిటీషియన్స్. శివాలో ఉంది కదా, లెక్కలు ఎక్కలు తెరవలు లక్కుతో లక్షలు మునిగుతారు, అది పాయింట్ అక్కడ. సో ఐఎమ్ నాట్ ఇంప్రెస్ విత్ పీపుల్ వర్ టాప్ ర్యాంకర్స్. ఎందుకంటే నేను బ్యాక్ బెంచ్ స్టూడెంట్ని. నేను మొత్తం నా లైఫ్లో చాలా పైకి వెళ్ళిన అందరూ బ్యాక్ బెంచ్ వాళ్ళు వెళ్తారు, కానీ ఫ్రంట్ బెంచ్ వాళ్ళు ఎవరు వెళ్ళరు. ఫ్రంట్ బెంచ్ వాళ్ళు బ్యాక్ బెంచ్ వాళ్ళు దగ్గర పని చేస్తారు. దట్స్ యాక్చువల్ ట్రూత్ ఆఫ్ లైఫ్. సో బ్యాక్ బెంచ్ వాళ్ళు ఎవరు బాధపడక్కర్లేదు. సో మీరు చెప్పిన దాన్ని బట్టి బ్యాక్ బెంచ్ వాళ్ళే పైకి వస్తారు. అదే అంటున్నాను. సో వాళ్ళు బాధపడకుండా నా సలహా అంటే అందరు యూత్కి అసలు ఎవరు చదువుకోకూడదు. చదువుకోవడం అంత టైం వేస్ట్ పని ఉండదు, ఎస్పెషల్లీ ఇన్ టుడేస్ టైం. సో దీనితో ముగుద్దాం. డన్ సార్, డన్. For more videos, please subscribe to iDream. Hi, this is Sai Kripa, Strength Coach. For more videos, please subscribe to iDream. And more videos, please subscribe to iDream Media. Hi, I'm Sirisha Reddy, fashion designer. Please subscribe to iDream Media. For more videos, please subscribe iDream Media. Please do subscribe to iDream. హలో అందరికీ నమస్కారం, నేను మీ గెటప్ శ్రీను. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు iDream Media. iDream అంటే నా కళల ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్నారు, నోరు తిరుగుతలేదు. మీరైతే గంట గుర్తు కొట్టండి.